ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. చాలా మంచిది. కూడా వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు మరి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మంచిది. మన సమయాన్ని లేఖనాల గుండా గడుపుదాం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుంచి చదవబడుచుండగా గమనించండి. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుచుండగా జాగ్రత్తగా గమనించండి. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని స్వార్థకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడు రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునవలెను. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మీరు చోట తలలోంచండి, కళ్ళు మూసుకోండి. దేవుని యొక్క ఆత్మ సహాయం విషయం ఇచ్చిన ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మమ్మల్ని సమకూర్చుటలోను ఆత్మ సంబంధమైన కీర్తనలు పాడుటలోను గొప్ప కృప చూపినవయ్యా. దయచేసి లేఖన భాగంలోనికి మేము వెళ్ళబోచుండగా మేము గ్రహింపవలసినటువంటి ఆ సంగతులను నీ సృష్టి ఆరంభానికి ముందు నుంచి నువ్వు కలిగిన ప్రణాళిక, దానిలో ఈ దినమునకు మాకు ఏదైతే ప్రభు సిద్ధపరిచి ఉంటివో ఆ ఆహారమును మాకు దయచేయమని ప్రార్థిస్తాము. మా పాప దోష అతిక్రమాలు మీరు క్షమించండి. మా నిర్లక్ష్యంలో మీరు మన్నించండి. మేలైనది చేయనిది అలాగూ చేయకుండానటువంటి మా ప్రవర్తనను మీరు ప్రభు రక్తంలో కడగండి యేసయ్యా. మరొకసారి నీ కృపయుద్ధం మాత్రమే మేము ఆధారంగా చేసుకుని స్థలంలోకి వచ్చి ఉండగా ఒకసారి మమ్మల్ని మీరు బలంగా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ నామ ఘనతార్థమై మమ్మల్ని మీరు బలంగా పట్టుకోమని ప్రార్థిస్తూ ఉన్నాము. బోధింపదగిన ఆత్మను, గ్రహింపు శక్తిని ఈ స్థలంలో కుమ్మరింపు చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మీరు గమనిస్తే కనుక మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని చూస్తే, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము రాబోచున్నది. వచ్చి ఉన్నది. గాడ్ బ్లెస్ యు. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని స్వార్థకు అవిధేయులైన వారి గతి ఏమోను? మరియు నీతిమంతుడు రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపి ఎక్కడ నిలుతురు? ఆ మాటల్లో ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించాలి. తీర్పు స్టార్ట్ అయ్యేది దేవుడి గృహం యుద్ధ నుంచి. తన ప్రజల దగ్గర నుంచి తీర్పు స్టార్ట్ అవ్వాలి. ఇట్లా దేవుడి యొక్క తీర్పు తన ప్రజల యొక్క తన గృహములో నుంచే ప్రారంభమవుతున్నట్లయితే నీతిమంతుల పరిస్థితే చెప్పడానికి వీలు లేకపోతే మరి పాపి పరిస్థితి ఏంటి? ఆ తర్వాత అంటాడు, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు. ఏంటది? మీరు బాధపడుట దేవుడి చిత్తమా? మీరు శ్రమలు అనుభవించడం దేవుడి చిత్తమా? మీరు చేస్తున్నటువంటి ప్రయాసం అంతటిలో మీరు ఫలముగా పొందుకోదగింది ఆ బాధ కూడా దేవుడు మనకంటూ తన ఒక ప్రణాళిక కలిగి ఉండి ఇది నా చిత్తము అని చెబుతూ ఇది నా చిత్త ప్రకారంగా నేను ఇస్తున్నాను, మీరు బాధపడండి అంటున్నటువంటి ఆ వ్యక్తుల గురించి మాట్లాడతారు. అంటాడు, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. ఎలాగూ?
సత్ప్రవర్తన గలవారే అప్పగించుకోవాలి. మనందరికీ తెలుసు, ఐగుప్తు దినాల్లో దేవుడి ప్రజలు దాస్యత్వంలో ఉన్నారు. ఎక్కడ? ఐగుప్తు దినాల్లో, అంతేనా? అప్పుడు దేవుడి యొక్క సేవకుడిగా మోషే బలంగా వాడబడుతున్నప్పుడు అనేకమైన తెగుళ్ళ చేత గొప్ప ప్రదర్శన జరిగింది. అక్కడ చాలా తెగుళ్ళను పంపించినాడు ఆయన. అన్ని తెగుళ్ళను పంపిన తర్వాత ఇంటికి వెళ్ళినాక ఆడుకోవచ్చు బాటిల్తోని. ఇడిదాకా వచ్చింది వాటర్ బాటిల్తో ఆడుకోవడానికి. పక్కన పెట్టు. అనేకమైనటువంటి తెగుళ్ళు అయిపోయిన తర్వాత చివరిగా అత్యంత భయంకరమైనటువంటి ఒక శిక్షను దేవుడి చేత మోషే పంపడం జరుగుతూ వచ్చింది. ఏంటది? ఆ 10వ తెగులు ఏంటది? 10వ శిక్ష, తొలిచూలు పిల్లలు చనిపోవుట. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, జీవము పోయడానికైనాను మరణం రావడానికైనాను ప్రతిదానికి దూతలే కారణం. ఆజ్ఞ ఇచ్చేది దేవుడు, ఆజ్ఞను పాటించినట్లుగా నిలిపేది దూతలే. దావీదు దినాల్లో దావీదు తప్పిదాన్ని బట్టి ఇజ్రాయేలుల పైన సంహారం దూత వచ్చినాడు కదా. ఆయన దూత అడ్డుగా నిలబడతాడు, నన్ను చంపి వీళ్ళని చంపు అంటాడు. ఇప్పుడు ఐగుప్తు దేశంలోనికి 10వ తెగులుగా పంపినటువంటి ఆ తెగులు నేరుగా ఐగుప్తులోకి వెళ్ళలే కదా, డైరెక్ట్గా ఐగుప్తులోకి వెళ్ళలే. అది మొదటిగా దేవుడి గృహమైనటువంటి ఇజ్రాయేలీల యొక్క ఆ పాలెములో నుంచి అది ప్రయాణం మొదటిగా ప్రారంభించింది. ఇప్పుడు కూడా దేవుడి యొక్క పిల్లల దగ్గర నుంచే ఈ ప్రయాణాలు ప్రారంభమవుతూ ఉంటాయి. అందుకే మీరు చూస్తుంటే లోకం మొత్తానికి తీర్పు తీర్చడానికంటే మునిపే దేవుడి ప్రజలకు తీర్పు తీర్చడానికి మేఘం రూపంలో దిగొచ్చాడు ఆయన. తీర్పు ఎప్పుడు మొట్టమొదటిగా దేవుడి ప్రజలదే. నేను బయట ప్రజల్ని గద్దించే కన్నా మనవారినే మొదటిగా నేను గద్దించాల. నేను నా పిల్లవాడు బయట పిల్లవాడు తప్పు చేస్తూ ఉన్నప్పుడు నేరుగా వెళ్ళి అవతల పిల్లని కొట్టాననుకో, ముందు నీ పిల్లని కొట్టుకోమ్మా అంటారు. అంతేగా, మొదటిగా నేను దండించాల్సింది, సరి చేయాల్సింది నా పిల్లోని. నా పిల్లోని 10 దెబ్బలు కొట్టాక అవతల పిల్లోని 2 దెబ్బలు కొడితే నోరు మూసుకొని పడతాడు. న్యాయం కాబట్టి తీర్పు ఎప్పుడు దేవుడి గృహం నుంచే ప్రారంభమవుతుంది. ఎవరి ద్వారబంధకాలకైతే రక్తము లేదో వారందరూ కూడా ఏ తెగులకైతే ఐగుప్తు వాళ్ళు బాధించబడవలసిందని నియమించబడ్డారో అదే తెగులు, అదే యొక్క సంహార భూతకు వీరు అప్పచెప్పబడవక తప్పల. తీర్పు మొదటిగా దేవుడి యొక్క ప్రజలదే. దీన్ని మాట్లాడుతూ ఆయన ఒక మాట అంటాడు, జాగ్రత్తగా. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది, ఆల్రెడీ వచ్చేసింది. ఇక బయటవాడికి తీర్పు తెచ్చే గురించి కాదు ఇది. మొదటగా తీర్పు తెచ్చాల్సింది ఎవరో తెలుసా? ఎవరిని? దేవుడి ప్రజలైన మనల్నే. మనకే మొట్టమొదటిగా తీర్పులు, తర్వాత మిగతా వారికి వస్తాయి. అయితే ఆయన అంటాడు, మన యొద్దనే తీర్పు ఆరంభమైతే మరి దేవుడి స్వార్థకు అవిధేయులైన వారి సంగతి ఏంటి? మనమే తీర్పును తప్పించుకోలేకపోతున్నామే. మనకు వారికి జరుగుతున్న తేడా ఏంటి అంటే, వారందరికీ తీర్పు దినము ఒక ప్రత్యేకంగా నియమించబడ్డది. ఒక రోజున నీకు నాకు వేరే కాలంలో నియమించబడింది. కరెక్టేనా? వధువు తీర్పులకు రాదు అనగానే అందరూ ఆయన తీర్పే ఉండదు అనుకుంటారు. ఏ తీర్పులకు రాదు అంటే ధవల సింహాసనం తీర్పులకు రాదు. చూస్తున్నారా? వధువు తీర్పులకు రాదు అంటే ధవల సింహాసనం దగ్గర ఉండే లోకమంతటితో పాటు కలిసి ఉండే తీర్పులకు రాదు. కానీ నీ స్వీయ విమర్శలో కలిగే తీర్పు కానీ, నీ పాపముల యొక్క రాశి భారమగుతున్నప్పుడు విమర్శ దినమున ఇప్పుడే నేను విమర్శించడానికి వచ్చే తీర్పు కానీ ఇది ఎప్పుడు ఆపలేడు దేవుడు. ఈ తీర్పు మందే. మొదటిగా మనకి తీర్పు రావాలి, ఆ తరువాత మిగతా వారి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు అంటాడు 18వ వర్షంలో, మరియు నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే, అంటే దేవుని ఇంటి వాడు అని చెప్పుకున్న వాడే రక్షించబడటం చాలా కష్టమైపోతున్న సమయంలో ఈ దేవుణ్ణి ఆశ్రయించినటువంటి అనీతిమంతులకు పాపుల పరిస్థితి ఏంటి? ఇక వాడికి ఏమైనా మార్గం ఉందా? ఇక లేదే అంటూ తర్వాత అంటాడు. కాబట్టి ఆయన ఏమంటాడంటే,
దేవుని చిత్త ప్రకారము బాధపడువారు ఏం చేయాలా? దేని ప్రకారంగా బాధపడువారు? నీ సొంత ఉద్దేశాలు నీ యొక్క సొంత కోరికలను బట్టి బాధపడడం కాదు, నీ సొంత సోమరితనాన్ని బట్టి, నీ సొంత నిర్ణయాలను బట్టి బాధపడుతున్న చూడు, ఆ బాధలను బట్టి కాదు. నీవు దేవుణ్ణి ఎన్నుకొనుటలో మిగిలిన వాటన్నిటినీ వ్యర్థంగా చూచుటలో వచ్చే బాధ ఉంది చూసావా, ఇదే దేవుడి చిత్తానుసారమైన బాధ. ఇలా కలిగిన ఎంతమందికి? చాలా పెద్ద ఎగ్జాంపుల్ యోబునే చూస్తాం మనం కదా. దేవుడు అనుగ్రహించినటువంటి, నాకు తెలిసి కావాలనే ఇరుకైన మార్గాన్ని ఎన్నుకున్నాను, అది నాకు బాధాకరంగా ఉంది. ఐ చూసన్ అ నారో పాత్. విశాలమైన మార్గం కూడా అనేకులు పోతున్నారు, కావాలని ఇరుకైన మార్గం ఎన్నుకున్నాను, దీంట్లో బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు ఉంటాయని తెలుసు నాకు. ఇది దేవుడి చిత్తమై ఉన్నటువంటిది. అందుకే ప్రవక్త గారు ఇదే మాట్లాడాడు, ఏమని? దో యూ హ్యావ్ చూసన్ ద నారో పాత్ అండ్ దట్ ఈస్ మై విల్ అంటాడు ఆయన. అది నా చిత్తం. అది మనం కావాలని ఇరుకు మార్గం కూడా వెలుట దేవుడి చిత్తము. అట్లా వెళ్తూ బాధపడుతున్నాం అనుకో, మన సమస్త ప్రవర్తన అంతటిపైన దేవుడికి అధికారం అప్పచెప్పుకొని ఏం చేయాలా? ఆయన పైన మనస్సు నిలుపుకొని ముందుకు సాగిపోగలగాల. కరెక్టేనా? అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. దేవుడు తీర్పును పంపడానికంటే మునుపు ఎల్లవేళలా హెచ్చరిక పంపుతాడు. ఇది దేవుడికి ఇచ్చేటువంటి అల్టిమేట్ ప్రిన్సిపల్. ఇది దేవుడు నిన్ను శిక్షించడానికంటే ముందు, దేవుడు నీ ప్రాణం తీయడానికంటే ముందు, దేవుడు నీ పైన తన కఠినమైన పాదాన్ని మోపడానికంటే ముందు ఎప్పుడు ఒక హెచ్చరిక వస్తుంది. హెచ్చరిక రాగానే బాగుపడితే మా తీర్పుని తప్పించుకోవచ్చు. కానీ ఆ హెచ్చరిక కంటే ముందుగా ఎన్ని తప్పిదాలు చేసినా దేవుడు ఏమంటాడంటే హెచ్కేల్ గ్రంథంలో, పాపిగా చనిపోవడం నాకు ఇష్టం లేదు, దుర్మార్గుడు లాగా చనిపోవడం నాకు ఇష్టం లేదు, నువ్వు వాక్యవిరుద్ధంగా నడుస్తూ ఇట్లాగే చనిపోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు అది ఏం చేయాలి? వాడిని చంపుట అనే తీర్పు ఇవ్వడానికంటే మునుపు ఏదో కార్యం జరగాల. ఏంటది? హెచ్చరిక కార్యం జరగాల. కరెక్టేనా? ఈ హెచ్చరికనే జాగ్రత్త గమనించండి. అయ్యా, మనము ప్రవక్త గారి వర్తమానం కూడా మీకు తెలుసు. ముందు హెచ్చరిక, తర్వాత మాత్రమే తీర్పు వస్తుంది. ఈ హెచ్చరికనే అనేక రూపాల్లో వస్తుంది. తీర్పు రావడానికంటే ముందు ఉండేటువంటి హెచ్చరిక అనేక రూపాల్లో రావడం జరుగుతూ ఉంటుంది. మొదటిది ఏంటిది? ఆమోసు 3:7 ప్రకారంగా మనందరికీ చాలా సుపరిచితమైన వాక్యమే, అందుకనే మీకు చూపుడలేదు. కరెక్టేనా? ఆమోసు 3:7 ఏంటి? యెహోవా ఏదైనా చేయబోవుటకు మునుపు తన దాసులకు ప్రవక్తలకు తెలుపుతాడు. కరెక్టేనా? హెచ్చరిక దేనికి గుండా వస్తుంది? అందుకే ప్రవక్త అంటాడు, ఐ ఇండిక్ట్ దిస్ నేషన్. కరెక్టేనా? ఈ తరాన్ని నేను నేరారోపణ చేస్తా ఉన్నా, నేను దీనిపైన మోపవలసిన నేరారోపణలు చాలా ఉన్నాయి అంటూ గట్టిగా చెప్తాడు. ఒక రోజున మోపుతాడు కూడా ఆయన, మీరు వింటారు కూడా. ఇది హెచ్చరిక. తీర్పు నేరుగా రావడానికంటే మునుపు ఎలాగైనా మొదట ప్రవక్త రావాలి. హెచ్చరిక ఇవ్వడానికి ప్రవక్త. నిన్నేదో పట్టణస్తులు తప్పిదాలు చేస్తూ ఉన్నారు, అక్కడికి ఒక ప్రవక్త వెళ్ళాలి. దేనికి వెళ్ళాడైనా? సువార్త చేయడానిక? హెచ్చరికకై. ఏమని? మీరు నమ్మి బాగుపడితేరా యెహోవా ఉగ్రత తప్పించబడుతుంది. మీరు బాగుపడలేదా మీరు శిక్షకు గురవుతారు, తీర్పు మీ పైన కుమ్మరించబడుతుంది అంటాడు. తీర్పుకు ముందు ఎల్లవేళలా హెచ్చరిక వస్తుంది. కరెక్టేనా? ఈ హెచ్చరిక అనేటువంటి దేని కూడా రావాలి? ప్రవక్త ద్వారా రావాలి. తర్వాత ఈ కేటగిరీలో వేసుకోండి, మనుషుల కేటగిరీ. ఇదంతా మనుషులు. అయ్యా, కళలు, దర్శనాలు, ఇంకా ఇప్పుడు నువ్వు తప్పు చేసావు, దేవుడు నిన్ను శిక్షించబోతున్నాడు. శిక్షించబోయే ముందు నీకు ఫస్ట్ వార్నింగ్ అయితే ఇవ్వాలిగా. అబ్బా తప్పు చేస్తున్నావు జాగ్రత్త, అయ్యా పొరపాటు పడుతున్నావు జాగ్రత్త, దెబ్బతించావు అనే హెచ్చరిక రావాలి. అది ప్రవక్త ద్వారా, కాపర ద్వారా, 5 పరిచరిక వర్గాల ద్వారా వస్తుంది. 1, 2 కళలు, దర్శనాల ద్వారా వస్తుంది. తర్వాత
పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? మీ పాపాలని జ్ఞప్తికి తీసుకొస్తుందా? పరిశుద్ధాత్మ హెచ్చరిస్తుంది, అంతేనా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. తర్వాత అయ్యా మీరు తీర్పు పొందడానికంటే ముందు హెచ్చరిక వస్తుంది. చూసారు ఎన్ని రూపాయలు వస్తుంది హెచ్చరిక? అనారోగ్యం గుండా, శ్రమల గుండా, ఏదో ఒక సమస్య అనుకోండి, ఇక దాంట్లో ఆర్థిక ఆరోగ్య అన్ని రకాలు వేసిద్దాం, ఓకేనా? చలో మీకోసం సమస్యలు, ఇవన్నీ హెచ్చరికలే. దాంట్లోనే సమస్యలోనే ఆర్థిక ఇబ్బంది రావడము, ఆరోగ్య ఇబ్బంది రావడము, కుటుంబం అంతా గలిబిలి చెందడము, సమాధానకరమైన పరిస్థితి లేకపోవడము, ఇంకా ఇప్పుడు మీరు చెప్పిన ఏవైతే ఉన్నాయో సంఘశాఖడు కూడా తెలుసు. ఇవన్నీ సంఘశాఖ సహోదరులకు కూడా తెలుసు. ఇవేం తప్పేమి కాదు, కరెక్టే. కానీ ఈ దినాల్లో చూసేది వీటి కోసం మాత్రం కాదు. అయ్యా ఇంకొంత స్పెసిఫిక్గా కావాలి. వర్తమానం అంటే ప్రవక్త గుండా వచ్చేది వర్తమానమే, కాపర్ల గుండా వచ్చేది వర్తమానమే. దేవునికి దూరంగా ఉంటాయి, ఇంకొంచెం స్పెసిఫిక్గా చెప్పగలగాల. హెచ్చరిక రావాలా, వార్నింగ్ ఇస్తాడు. తర్వాత తీర్పైగా, తర్వాత ఆత్మీయంగా చంపేయడమా లేదా భౌతికంగా చంపేయడమా, నెక్స్ట్ అవే ఉంటుంది. ఇక గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ప్రాముఖ్యమైన. ఎందుకంటే ఇక ఈ దినాల్లో ప్రవచన నెరవేర్పు, దీన్ని మరొక రూపంలో చెప్పాలంటే సూచనలు. గమనిస్తున్నారా? ఏంటది? దేవుడు తీర్పు తీర్చడానికంటే మునుపు, ఎందుకంటే ఒక ప్రవక్త యొక్క రాకడ కూడా సూచనే, కరెక్టేనా? ద కమింగ్ ఆఫ్ ఎ ప్రాఫిట్ ఈజ్ ఆల్సో ఎ సైన్ ఫ్రమ్ గాడ్, కరెక్టేనా? ఏదైనా సరే దేవుడు సూచన రూపంలో ముందుగా చూపుతాడు. ఇది తీర్పు రావడానికంటే మునుపు హెచ్చరికలాగా చూడాలి. ఇవి సూచనలు లేదా ప్రవచన నెరవేర్పుగా జరిగించబడుతున్న ప్రతి సూచన కూడా ఏ సూచన పడితే ఆ సూచన కాదు, ముందుగా ప్రవచించబడి ఉండాలి, ముందుగా చెప్పిందై ఉండాలి. ఆ చెప్పబడిన మాట నెరవేర్పు జరుగుతుండగా చూడగానే నీకు అర్థం కావాలి ఏమని, ఇట్స్ అ వార్నింగ్, కరెక్టేనా? అది వార్నింగ్ అన్న విషయం గమనించాలి. నేను చెప్పాను, అయ్యా ఈ మార్గం గుండా నువ్వు నేరుగా తిన్నగా వెళ్తే రోడ్డు ఎండైపోద్ది, నువ్వు కింద పడిపోతావు, రోడ్డు ఉండదు అక్కడ అని చెప్పా. కానీ ఆ రోడ్డు కంటే మునిపే రోడ్డు బాగాలేదని ఒక సింబల్ ఒకటి వస్తుందని చెప్పా. నువ్వు వెళ్తున్నావు, ఏ సూచన చూసుకోలేవు, ఏ హెచ్చరిక చూసుకోలేవు, తిన్నగా వెళ్ళిపోయి డబల్ అని పడిపోయి చనిపోతావు. కానీ ఈ సూచనను చూసుకోగలిగితే మాత్రము ఈ సూచన నీకు హెచ్చరికగా పనిచేసి తీర్పు వైపుగా, నీ మరణం వైపు అడుగులు వేయకుండా నీ మార్గాన్ని మలునట్లుగా చేస్తుంది. అది ఎలవెల్ల కూడా ఈ పైనవన్నీ కూడా ఈ ప్రవచన నెరవేర్పు సూచనల భాగంలో కొంత భాగంగానే పెట్టబడతా ఉంటాయి. అందుకే ప్రతిదీ కూడా సూచనగానే జరగాల. వింటున్నారా? ఇప్పుడు మళ్ళీ చదవండి మాటలు. తీర్పు దేవుని ఇంటి యొద్ద నుండి మన యొద్దనే ఆరంభమైతే మరి దేవుడి స్వార్థకు విధేయులైన వారి సంగతి ఏంటంటా ఉంటాడు. ఇప్పుడు తీర్పులోనికి నేను తీసుకురావడానికి మునుపు దేవుడి తీర్పు ఒక్కసారి బయలు వెళ్ళిన దాన్ని ఆపగలిగేవాడు ఎవడు లేడయ్యా. నా మాట వింటున్నారా? ఒకసారి దేవుడు శిక్షించాలని తీర్పు నిర్ణయిస్తే దాన్ని ఆపగలిగేవాడు ఎవడు లేడు. కాకపోతే దానికంటే ముందు కొన్ని హెచ్చరికలు వస్తాయి. ఈ హెచ్చరికలు కళల ద్వారా హెచ్చరిక, దర్శనాల ద్వారా హెచ్చరిక, పరిశుద్ధాత్మ అంతరంగంలో హెచ్చరిస్తూ ఉంటాడు, కాపర్ల గుండా 5 పరిసరిక వర్గాల గుండా ప్రవక్త ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు, మరియు సూచన ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు. ఇట్లా ఎన్ని మార్లు గద్దించిన లోబడకపోతే మాత్రము హఠాత్తుగా నాశనం అయిపోతాడు. కరెక్టేనా? మరి ఎన్ని మార్లు అయినా సరే అనగానే బహుశా దేవుడు ఎక్కువ అవకాశాలు ఇస్తాడేమో అనుకుంటారు. దేవుడి యొక్క వాక్యం ఏం చెప్పింది? దేవుడు 1 మారు 2 మార్లు మాత్రమే గద్దిస్తాడు. వింటున్నారా? 1 మారు 2 మార్లు గద్దిస్తాడు, అంతకు మించి ఇంకో గద్దించాడు. నరుడితో దేవుని ఆత్మ వాదించదు.
ఎక్కువసేపు వివాదం పెట్టుకోదు. నువ్వు వింటివా, విన్నావు, లేదా తీర్పు వైపు అడుగులు వేయాల్సిందే. ఇప్పుడు దేవుడు తీర్పులోనికి తీసుకురావడానికంటే మునుపు ఎల్లవేళలా హెచ్చరికగా సూచనలను, ప్రవచన నెరవేర్పులను వాడుతూ ఉంటాడు ఆయన. కరెక్టేనా? ఇంతకుముందు మనం చూసిన వర్తమానం కూడా అదే. ఏంజిలాలజీ, దేవదూతల శాస్త్రము. దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి తన ప్రజలను మంచిగా గమనించాలా. తీర్పు ఎవరి దగ్గర ప్రారంభమవుతుంది? దేవుడి సొంత ప్రజల దగ్గర ప్రారంభం అవ్వాలి. దేవుడి సొంత ప్రజలకు తీర్పు ప్రారంభం అవ్వాలంటే తీర్పుకు ముందు ఏదో ఉండాలి, హెచ్చరిక ఉండాలా. ఆ హెచ్చరిక ప్రవక్త గుండాను, సూచనల గుండాను, ప్రవచన నెరవేర్పుల గుండా జరుగుతూ రావాలి. ఆమేన్. దాన్ని మనము ఫ్లయింగ్ సాసర్స్ గుండా చూసాము, ఇన్వెస్టిగేటింగ్ ఏంజల్స్ గురించి చూసాం. ఎందుకంటే ఇన్వెస్టిగేటింగ్ ఏంజల్స్, జడ్జిమెంట్ ఏంజల్స్, విచారణ దూతలు, తీర్పు తీర్చు దూతలు. తీర్పు తీర్చు దూతల వరకు రావడానికంటే మునిపే విచారణ దూతలు వస్తూ ఉంటారు, ఇవ్వవలసిన హెచ్చరికలు ఇస్తూ ఉంటారు, సూచనలు ఇస్తూనే ఉంటారు. ఎసార్నో ఈ సూచనల వెంబడి సిద్ధపాటు లేదా ఇక తీర్పు వైపు అడుగులు వేయాల్సిందే. ఇదిగో అక్కడి వరకు రాకమునిపే ఈ విచారణ దూతల దగ్గరనే పొందుకోవలసినటువంటి సూచనల్ని, ప్రవచన నెరవేర్పుల్ని, హెచ్చరికల్ని పొందుకొని సిద్ధపడుటే మనం చేయాల్సినటువంటి పని. ఇక్కడ ప్రవక్త చెప్తున్న కొన్ని మాటల్ని మీ ఎదుట చూపిస్తాను, చూడండి. మొదటిగా ముందు చూసిన ఒక కొటేషన్ మళ్ళీ చూద్దాం. 65-0815. దానికంటే ముందు ఒక చిన్న మాట చూపిస్తాం మీకు. దేవుడి ప్రవక్త అంటాడు 54-0513, ద మార్క్ ఆఫ్ ద బీస్ట్. ద మార్క్ ఆఫ్ ద బీస్ట్, మృగం యొక్క ముద్ర అనే వర్తమానంలో 22వ పేరాలో ఆయన అంటాడు, నౌ టు నైట్ ఈజ్ ద మార్క్ ఆఫ్ ద బీస్ట్. ఈరోజు రాత్రిపూట నేను మీతో మాట్లాడబోయే అంశము మృగం యొక్క ముద్ర అంటాడు. అండ్ టుమారో నైట్, రేపటి దినమున ద సీల్ ఆఫ్ గాడ్, దేవుని ముద్ర గురించి మాట్లాడతాను అని అంటాడు. తర్వాత చూస్తే there are two most vital subject to be spoke on in this day. రెండు చాలా ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి నేను మాట్లాడవలసింది. ఒకటి దేవుడి ముద్ర, రెండు మృగం ముద్ర. ఉన్నవి రెండు ముద్రలు. నీ పైన ఏదో ఒక ముద్ర ఉండి తీరాలా, అవునా? నీ పైన దేవుడి ముద్ర ఉందా, మృగం యొక్క ముద్ర ఉండడానికి అవకాశం లేదు. నీ పైన మృగం ముద్ర ఉందా, దేవుడి ముద్ర ఉండడానికి అవకాశం లేదు. రెండు ముద్రలు పొందుకున్నట్టు ఏ వ్యక్తికి ఏకకాలంలో సాధ్యం కాదు. అంతేనా? నాలుకలో నుంచి అటు శాపవచనాలు, ఇటు ఆశీర్వచనాలు రెండు ఒకదాంట్లోంచి వస్తాయా? రెండు రకాల నీళ్ళు ఒకే ఊటలోంచి వస్తాయా? ఒకే వ్యక్తి రెండు రకాల ముద్రలు పొందుకుంటాడా? ఏదో ఒకటే పొందుకోవాలా. అయితే యూ బిలాంగ్ టు గాడ్ లేదా యూ బిలాంగ్ టు డెవిల్. దయ్యానికి సంబంధించిన వాడవా లేదా దేవుడికి ఏదో ఒకదానికి సంబంధించిన వ్యక్తిలో ఉండాలి. తర్వాత ఆయన అంటాడు, ఫర్ ఐ ట్రూలీ బిలీవ్ దట్ వీఆర్ లివింగ్ ఇన్ ద టైమ్ ఆఫ్ దిస్ ఇన్వెస్టిగేటింగ్ జడ్జిమెంట్ ఆఫ్ గాడ్. ఆయన ఏమంటాడంటే ఈ రోజున మనం నివసిస్తున్న కాలం ఏంటో తెలుసా? ఇది విచారణయు తీర్పు తీర్చే కాలంలో ఉన్నామంటున్నాడు ఆయన. కరెక్టేనా? ఏ విచారణ? దేని గురించి విచారణ? సిద్ధపాటు, దాని పరిపూర్ణతకు సంబంధించిన విచారణ. తీర్పు అనేటువంటిది వెదర్ టు రిసీవ్ ద సీల్ ఆఫ్ గాడ్ ఆర్ టు రిసీవ్ ది సీల్ ఆఫ్ ది బీస్ట్. మృగం ముద్రను పొందుకుంటే ఏనడు, దేవుడి ముద్ర పొందుకుంటే ఏనడు. ఇది అక్కడ జరిగే తీర్పు. మీరు వింటున్నారా? లోకంతో పాటు జరిగే తీర్పు వేరు. అక్కడి నుంచి బయటపడే ఎవడు లేడు. కానీ ఇప్పుడు దేవుడి గృహమైన మనము, దేవుడు దిగొచ్చినప్పుడు, ఇప్పుడు నీకు నాకు దేవుడు తీర్పు తీర్చాలన్నప్పుడు ఇక్కడ రెండు తీర్పులు ఉంటాయి. ఒకటి మృగం యొక్క ముద్రను పొందుకున్నడైనను లేదా దేవుడి ముద్రను పొందుకున్నడైనను. ఈ రెండు తీర్పులు ఏదో ఒక తీర్పు పొందుకుని తీరాలి. నేను దేవుడి ముద్ర పొందుకుంటున్నాను అంటే నేను దేవుని యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మ ముద్రను పొందుకొని పుత్ర స్వీకారం వైపు అడుగులు వేస్తూ దాని సంపూర్ణత నిలబడ్డట్టు నేను. లేదా మృగం యొక్క ముద్రను పొందుకుంటున్నా దేవుడు సువార్తను తృణీకరించిన వాడే, ఇక వాళ్ళ గతేమోను. అసలు దేవునిలో ఉన్నవాడు రక్షించబడుటయే దుర్లభం. అయితే ఇక సువార్త తృణీకరించిన పరిస్థితి ఏంటి? అరే దేవునిలో ఉన్నవాడు రక్షించబడ దుర్లభం ఎందుకు అవుతుంది? ఎందుకంటే వీరు ఇంతకు మునిపే లోకంతో పాటు నిలబడ్డానికంటే మునిపే జరుగుతున్న విచారణలో, తీర్పులో తేలిపోతున్నారు కాబట్టి.
మీరు వింటున్నారా? దేవుడి గృహంలో ఉండేవారు తీర్పు తీర్చబడుటలో, రక్షణలో దుర్లభంగా ఎంచబడుతున్న కారణం ఏంటి అంటే, వీరికి లోకముతో పాటు ఉండే తీర్పు కన్నా ముందుగా జరుగుతున్న ఈ విచారణ తీర్పులను తేలిపోవటం వలన దేవుడి గృహంలోని వారు సైతము రక్షించబడుట చాలా మందికి దుర్లభమైతే ఇక బయట వారి గురించి చెప్పాల్సి అక్కర్లే. అది ఇంపాసిబుల్, వారు రాలేరు, జరగదు. కరెక్టేనా? ఇప్పుడు చూడడానికి అంటాడేనా, వీఆర్ లివింగ్ ఇన్ ద టైమ్ ఆఫ్ దిస్ ఇన్వెస్టిగేటింగ్ జడ్జిమెంట్ ఆఫ్ గాడ్. దేవుడి విచారణయు తీర్పు తీర్చే కాలాల్లో మనం ఉంచబడ్డాం. అవునా? ఇప్పుడు ఒక మాట, అమ్మ సహోదరి జాగ్రత్తగా గమనించండి. దినాము ఇళ్లలో పనిచేస్తూ కూర్చుంటారు, ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ ఉంటున్నాం మనం. అంటే ఇష్టం ఇన్ ద సెన్స్ మనకి ఏది భక్తితో వచ్చిందో అదే చేస్తూ ఉన్నాం. ఎదుగుటను గురించి, ఇంకా వృద్ధిని గురించి ఎక్కువ ఆలోచన లేకుండా మన మట్టుకు మనం ఆలోచన చేస్తూ ముందుకు సాగిపోతూ ఉంటున్నాం. ఎవరేమన్నా కానీ నాకు నచ్చిన మాటలు ఏం మాట్లాడాలి, నాకు నచ్చిన పనులు ఏం చేయాలి, దునియా ఎటన్నా పోని, నాకు భక్తి అనిపించింది, నాకు సరే అనిపించింది నేను చేసుకుంటూ పోవాలి. ఇలా తమకు తామే భక్తిని నియమించుకొని ముందుకు పోతున్నటువంటి ఎంటర్ప్రైజెస్ విశ్వాసం లేకపోలే. కానీ ఒకసారి ఆలోచన చేయి, నిజంగా నీ పైన ఒకసారి విచారణ కంటూ గట్టి కూర్చోబెడితే, నీ పైన ఇప్పటికిప్పుడు ఈ రోజున విచారణ కూర్చోబెడితే, తీర్పులో నీ పైన దేవుడి ముద్ర వచ్చినటువంటి ఆ సిద్ధపాటు కలిగి ఉన్నామా? నా మాట మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పటికిప్పుడు నేను నేరుగా కూర్చోబెట్టి పరిపూర్ణ మానవుల స్వరూపం యొక్క 7 గుణలక్షణాల్లో కావచ్చు, దేవుడి విశ్వాస పరిమాణంలోను, దేవుడి కుమారుని గురించినటువంటి జ్ఞాన ప్రత్యక్షత విషయాల్లోనూ ఎదిగిన విషయాలు కావచ్చు, ఉత్పత్తి అవ్వాల్సిన ఫలాల రూపంలో కావచ్చు, అన్నింటినీ బయటకు తీసుకొని ఒకసారి విచారణ పెడుతుంటే తీర్పులో నాకు దేవుడి ముద్ర వస్తుంది అని చెప్పగలిగే సిద్ధపాటు ఉండడం అనిపిస్తుందా మీకేమన్నా? ప్రపంచం వల్ల కల్లోలం కానీ నా బూతులు మాన, ఏమన్నా కానీ నా కుటుంబంలో ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు మొత్తం అతలకుతలమైపోయి నా కోపం మాన, మా జీవితాలు ఏమైపోయి నేను రంగులేయడం మాన. మేము మారము, మేము ఆపమిగా, మేము ఆపమయ్యా. నిండా ఒంటికి 50-60 ఏళ్ళు వచ్చినా సరే ఇంకా ఎవరు వస్తారు కనబడాలని కోరుకుంటున్నారు. షేమ్ ఆన్ యు. మనం నివసిస్తున్న కాలం ఏదో చెప్తున్నాడు ఆయన. విచారణ చేసే కాలంలో ఉన్నాము, తీర్పు తీర్చబడే కాలంలో ఉన్నామంటున్నాడు ఆయన. మళ్ళీ ఆ తీర్పు ప్రపంచం అందరికన్నా ముందు ఆయన పిల్లల దగ్గరికి ముట్టబడికి వస్తుంది అంటున్నాడు ఆయన. ఈ లోకంతో పాటు తీర్పు ఎప్పుడో రాబోతుంది, దానికి చాలా సమయం ఉంది. కొన్ని వేల సంవత్సరాలు దేవరసింహ తీర్పుకి మధ్యలో 1000 ఏళ్ళ పరిపాలన కావాలా, భూమిని సిద్ధపరిచే దినాలు కావాలి, ఆలయాన్ని సిద్ధపరిచే సమయాలు కావాలి, పాత్రలు కుమ్మరించబడే సమయాలు కావాలి, ఇజ్రాయేల్ కొరకు నియమించబడినటువంటి ఆ 1260 దినాల యొక్క ఆ కాలం గడిచిపోవాలి. అప్పుడు ఎప్పుడో జరుగుతుంది దేవరసింహాసన తీర్పు. వారికి ఎప్పుడో ఉందయ్యా, వాళ్ళు గలాటను, వాళ్ళు కొంత నిర్లక్ష్యాలు ప్రవర్తిస్తే పర్వాలే. తీర్పు ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది అంటున్నాడు, వచ్చేసింది. నా బాధ ఏంటంటే నీ పైన తీర్పు తీర్పబడి మృగం ముగ్గురిని ఎక్కడైనా పొందుకుంటే అని భయపడుతున్నాను నేను. ఎందుకంటే ఆయన అన్నమాట చూడండి, దేవుడి తీర్పు దేవుడి ఇంటి యొద్ద నుండే వచ్చి ఉన్నది. ఇట్ కేమ్ ఆల్రెడీ. ఎప్పుడు? 1963లోనే వచ్చింది. వీఆర్ జడ్జ్డ్ ఇన్ దట్ క్లౌడ్. ఆల్రెడీ తీర్పు తీర్చబడ్డామయ్యా అక్కడ. అయినా ప్రభు కృపచేత ఇంకొంత విచారణ సమయాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే అన్ని జనుల కొరకై ఆయన నియమించిన కాల పరిమితి ఇంకా కొంచెం ఉంది కనుక నువ్వు మారుతావేమో. దుష్టుడిగా చనిపోవడం ఇష్టం లేక నేటికి 5 పరిచారిక వర్గాన్ని బలంగా నిలబెట్టుకొని కావలివాడ చెప్పు, నువ్వు చెప్పకపోతే వాళ్ళు చేస్తారు, చెప్పకుండా ఉంటే వాళ్ళు చేస్తారు, నువ్వు చేస్తావు, నువ్వు చెప్పాక మార్చుకుంటే నువ్వు బతుకుతావు, వాళ్ళు బతుకుతారు. అందరూ బ్రతకాలంటే చెప్పి తీరాల. హృదయాలు మొత్తం కోసేసినా సరే దేవుడి తీర్పులో నువ్వు కేవలం దేవుడి ముద్ర పొందుకున్నటువంటి ఆ స్థితిగతులకు రాగలగాల. తీర్పులు అంటే ఎలా ఉంటాయి అనుకుంటున్నావు? నా కళ్ళెదురుగా చూసుకున్నప్పుడే, మనం ఒకరి కళ్ళలోంచి ఒకరిని చూసుకున్నప్పుడే ఒకరిలో ఒకరికి 100 తప్పిదాలు కనబడుతున్నాయి. ప్రభు విచారణ ఆయన ఏమంటాడు తెలుసా? నా వధువు నిష్కలంకమైంది, మడత మచ్చ లేనటువంటిది, పాపములకు ఎంత మాత్రం ఆస్కారం లేదని అంటున్నాడు ఆయన. మనకంటికి మనకి ఇన్ని తప్పిదాలు కనబడుతుంటే దేవుడు జల్లెడలో విచారణ చేయ దూతలు వచ్చినప్పుడు
నా పరిస్థితులు ఎన్ని తప్పిదాలు రాస్తాడు, ఖచ్చితంగా అడిషనల్ షీట్ అడుగుతాడు ఆయన. ఖచ్చితంగా అడిషనల్ షీట్ అడుగుతాడు. నువ్వు అనొచ్చు, అయ్యా రక్తం ఉందిగా నాకు. ఆ రక్తము దేనికో తెలుసా? నువ్వు పాపిగా ఉన్నా కూడా నీ పరలోక రాజ్యాన్ని తీసుకుపోవడానికి కాదు. ఆ రక్తము నిన్ను నీ పాప హృదయాన్ని కడిగి తెల్లని మంచు వలె సన్నపు నార వస్త్రాలు లాంటి తెలుపు వస్త్రాలుగా కడగడానికే తప్ప నేను పాపిగా తీసుకుపోడైనా. కృప ఎల్లప్పుడు కూడా మనల్ని పాపిగా పరలోకం తీసుకెళ్ళదు. కృప మనల్ని పరిశుద్ధులుగా మలచడానికి. సమస్య ఏంటంటే దేవుడి తీర్పు దేవుడి పిల్లల దగ్గరికి నుంచి వచ్చింది అన్న విషయం తెలియడంలే. నవ్వు ఆల్రెడీ వీఆర్ జడ్జ్. మనం ఇప్పటికే తీర్పు తీర్చబడ్డాం. ఏ విషయాలు తెలుసా? నిర్లక్ష్య విషయాల్లో, మేలేనిది చేయకపోవడం విషయాల్లో, సహోదర ప్రేమలో, మన యొక్క అలంకరణలో, మన కుటుంబ పోషణలో, మన పెంపకాలలో, ప్రభు కొరకు వెచ్చించడంలో, మన జీవించడంలో అన్ని విషయాలు తీర్పు వస్తూనే ఉంది. విచారణ జరుగుతున్నాయి. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఏదో ఒక రోజున ఆ దినాన్ని నీకు తెలియపరచబడుద్ది. ఏమన్నా తెలుసా? ప్రతి దినము కొలవబడ్డావయ్యా నువ్వు. ఏ రోజైనా సరే కోప్పడకుండా ప్రేమతో దేవుడి యొక్క ఆత్మ పొందిన వ్యక్తుల వలె ముందుకు సాగుటకు ఇన్ని మార్లు ఇచ్చినటువంటి అవకాశాల్లో ఎక్కడో చోట సద్వినియోగపరుచుకొని కొత్తదైన జీవితాన్ని స్టార్ట్ చేయబోతావా అని ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాడు. బట్ జాగ్రత్త, తీర్పు రావడానికంటే ముందు హెచ్చరికలు వస్తాయి. జాగ్రత్త. నిజంగా చెప్పాలంటే ఆ ఎఫెసు సంఘకాలంలో చెప్పబడినటువంటి ఆ అపోస్తలుల యొక్క ఆ గొప్ప త్యాగవంతమైన జీవితాలు కనబడటం ఈరోజు చాలా అరుదు. భూతద్దంలో పెట్టి చూడాల. అట్లాంటిది విశ్వాసులు లేవు. ఉన్నా అలాంటి విశ్వాసుల్ని కాపర్లు అడ్వాంటేజ్గా తీసుకొని వాడేసుకున్నారు. అట్లాంటిది కాపర్లు లేవు. ఉన్నా సంఘం రిలాక్స్ అయిపోయి మొత్తం భారం అంతా కాపర్ల మీద పడేశారు. ఇది జరిగింది, ఇది జరుగుతూనే ఉంది. ఇది ఎవ్రీ టైమ్ దిస్ హ్యాపెన్స్. పరిపూర్ణమైన త్యాగవంతమైన జీవితాలు జీవించే విశ్వాసంలో చోట కాపర్లు పీల్చి పిప్పి చేసి పిండి చేశారు వాళ్ళని. అబ్సల్యూట్లీ. విచారణ జరుగుతుందయ్యా. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, నేను లోకంతో పాటు తీర్పు ఎప్పుడో, మనకి ఇప్పుడు తీర్పులోనే ఉన్నాము. ప్రవక్త అంటున్న మాట గుర్తుపెట్టుకోండి. వీఆర్ లివింగ్ ఇన్ ద టైమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటింగ్ అండ్ ద జడ్జిమెంట్ ఆఫ్ గాడ్. దేవుడి విచారణయు దేవుడి తీర్పును పొందుకునే కాలంలో ఉన్నాము. ఆయన వెతుకుతున్నాడు. ఏమని? నేను మరలా తిరిగి వచ్చినప్పుడు ఇలాంటి విశ్వాసం గల వాడు ఒక్కడు ఉండకపోతాడని చెప్పి చూస్తూ అదే విచారణ జరుగుతుంది. నేడు కూడా ఇశ్రాయేలులో ఇంత విశ్వాసం ఎవడుకున్నాడు నేను చూడలేదే. నేను తిరిగి వచ్చినప్పుడు ఇలాంటి విశ్వాసం ఒక్కడిలో చూస్తానా? ఆ విచారణ జరుగుతుంది, ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఆ తీర్పు జరుగుతుంది. మనం నివసిస్తున్న కాలం అదే. వీఆర్ లివింగ్ ఇన్ ద జడ్జిమెంట్ డేస్. వీఆర్ లివింగ్ ఇన్ ఇన్వెస్టిగేషన్ డేస్. విచారణ దినాల్లోనే ఉన్నాం, తీర్పు దినాల్లోనే ఉన్నాం. ఈ విచారణ జరుగు దినాల్లో ఇంకా పొరపాట్లు జరుగుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది. మీరు ఆలోచించండి. విచారణ తీర్పులు రాకమునుపు ఇష్టం వచ్చిన నడిస్తే పర్వాలా, ఏదో కొంత మార్చుకోవడానికి అవకాశం ఉండొచ్చు. ఆల్రెడీ ఆ దినాలు వచ్చేసాయి. ఎందుకు అంటే కాలం యొక్క అంతమనే సూచనకు హెచ్చరికగా దేవుడు పంపింది మొట్టమొదటిగా తన రాకడ కంటే ముందుగా ప్రవక్తనే. ప్రవక్త ఎల్లవేళ కూడా ప్రభు యొక్క రాకడకు ముందుగా హెచ్చరిక అయిన సార్ అదో సూచన. ద కమింగ్ ఆఫ్ ఎ ప్రాఫిట్ ఇస్ ఎ సైన్. అందుకని ఏమంటాడు? మనుష్య కుమారుడు రాకడ దినాల్లో కూడా ఇలాగే ఉంటుందని చెప్పడం గల కారణం అదే. ఆయన వచ్చినటువంటి కాలం అంతా కూడా సూచన దినాలే. బట్ ఈ కాలంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా నీ పైన? ఏం తింటున్నావో, ఏం సంపాదిస్తున్నావో, ఎట్లా నడిపించుకుంటున్నావో, తల్లి పురుషులపైన ఆధిపత్యం చేసే స్త్రీలారా, మీ తలకాయల్ని వాక్యమైన ఖడ్గంతో స్థుతితో పలగొట్టాలనిపిస్తుంది నాకైతే. ఎందుకు ఆ పెత్తనాలు? ఎందుకు ఆ పురుషులపైన పెత్తనాలు? రేపమాపు ఎత్తబోడు పెట్టుకొని అక్కడికి వెళ్ళాక ఏం చెప్తావు? నా మొగుడు పైన నా పెత్తనం చేయకపోతే నాకు తిండి రగదని చెప్తావా? ఈ విచారణలో నీ తీర్పు ఏమై ఉండాలా? దేవుడు ముద్రల తీర్పు నీకు ఉంటుందా? ఇక స్త్రీ ఆధిపత్యాన్ని అంగీకరించే పురుషులారా, శిష్యులే మీరు. ఇక నా మాట కాదు, ప్రవక్త మాట అది. యు ఆర్ ఎ శిష్యు. తెలుగులో నువ్వు ఆడంగివే. నీ కుటుంబంలో పురుషాధిపత్యం జరగట్లేదంటే కనుక నువ్వు ఆడంగివే. నువ్వు తర్వాత దేవుని యొక్క రాజ్యం అంతా పరిపాలన పెట్టి అర్హుడు అవుతావు. ఇప్పుడు చాతగాకే కదా ఆడోళ్ళకి అప్పు చెప్పుకొని కూర్చుంటివి. మళ్ళీ అప్పుడు నేను తీసుకుంటాడా? ఇప్పుడు నీ కొంచెంలోనే నమ్మకంగా లేకపోతివే.
ఆ పెద్దదైన వాటి వినట నియమిస్తాను నేను ఆయన. ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్డ్. ఇది 6వ సంఘాలు 5వ సంఘాల మీద ఇంత గట్టిగా చెప్పుకోవాల్సిన అవసరం లేకపోయేదేమో. మరి దేవుడి ప్రవక్త అంటాడు 56లోనే వీఆర్ లివింగ్ ఇన్ ద డేస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ జడ్జిమెంట్. విచారణ తీర్పు దినాలు నివసిస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలా. ఇంకా సమయం ఉందనుకుంటున్నాము. ఇప్పటికే మార్కులు పడుతూనే ఉన్నాయి, అన్నిటికీ మార్కులు పడుతున్నాయి, ఒకప్పటికంటే ఇప్పుడు ఎక్కువ పడుతున్నాయి. ప్రతి ప్రవర్తన రాయబడుతూనే ఉంది, ప్రతిదీ లెక్కలోకి తీసుకుంటూనే ఉన్నాడు ఆయన. ఆయన నీకు ముద్ర వేయడానికి, నీ పైన ఇదిగో నీవు దేవుని ముద్రను పొందుకున్నటకు అర్హుడవు అర్హురాలని తీర్పు పొందడానికి ఆయన ఎంతగానో ఇష్టపడిన దగ్గరకు వస్తున్నాడు. కానీ విచారణలో తేలిపోతున్నారు. అందరిలో భయంకరమైన ఆత్మను బట్టి కూర్చున్నాయి. ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఆత్మ. తమ వ్యక్తి తమకు మంచిగానే కనబడతా ఉంటాయి, తమ మార్గాలు తమకు వెళ్ళదనడం బాగానే కనబడతా ఉంటాయి. తుదక మరణానికి చేర్చుతుంది అంటాడు. నా భక్తి నా బాగానే కనబడతా ఉంటుంది. నా లేఖనం దగ్గర కూర్చున్నప్పుడు నా మార్గం ఏమైనదో, నా ప్రయాణం ఏమైనదో లేఖనం చెప్పుద్ది. ఎవడో చుట్టుపక్కల నా సోదరి చెప్పాల్సి అక్కర్లే, లేఖనం మాట్లాడుతుందిగా. పరిశుద్ధాత్మ అంతరంగంలోనే బోధిస్తున్నాడుగా. నిజంగా ఇప్పుడు దేవుని ముద్రను పొందుకోవడానికి అర్హమైనటువంటి ఆ దైవికమైన క్రీస్తు వల్లే అలాంటి నడకగలిగిన భక్తి గల స్థానంలో నేను ఉన్నానా అని మనం చూసుకుంటే మన స్వీయ విమర్శనలో దేవుని ముద్ర పొందుకోవడానికి మననోరో ఒప్పుకోవట్లే. అక్కడ నువ్వు పరిశుద్ధులుగా పరిపూర్ణంగా మార్చబడ్డానికి నువ్వు పరిశుద్ధాత్మ శక్తిని అడుగు, కృపను అడుగు, రక్తం అడుగు. ఈ 3 నిన్ను పరిశుద్ధులుగా మలచాలా. ఈ 3 ఏం చేయాలా? నేను పరిశుద్ధులుగా చేయగలగాలి కదా. ఈ 3 ఉంటే సరిపోతుందంటారు. 3 ఉండుట వేరు, 3 కలిసి నిన్ను పరిశుద్ధులుగా మార్చుట వేరు. 3 నమ్ముట వేరు, 3 గుండా నిష్కలంకమైన వధువుగా మలచబడట వేరు. ఇది జరగడంలా. కానీ జాగ్రత్త, దేవుడు ప్రవక్త అంటాడు చూడండి. మరొక చోట మీకు మాట చూపిస్తాను. ఇదివరకు చదివిన ఒకసారి ఆ కొటేషన్ మళ్ళీ చదువుదాం. 65-0815. అది దానిని ఎరుగదు. 266 పేరు చూడండి. 266. ఇక్కడ జూనియర్ జాక్సన్ వచ్చి తన కళను చెప్తున్నాడు కదా. మనం దీన్ని కొంత మట్టుకు చూసాం. ఆ కళలో ఏం చూశాడు? ఏదో ఒక ఫ్లయింగ్ సాసర్ లాంటిది కనబడుతున్నట్టుగా చూశాడు. కరెక్టేనా? తర్వాత 270 పేరు చూడండి. 270 అని అంటాడు. అది వచ్చుచుండగా నేను చూశాను. అది ఏమై ఉన్నది? గుర్రం మీద ఒక మనుషుడు కూర్చున్నట్టుగా ఉన్నది. అప్పుడు ఆయన అంటాడు, అతడు వెలుగు వేగముతో చాలా వేగంగా వస్తున్నాడు అని అంటాడు. నాకు తెలుసు అతను నా ముందుకు వచ్చి నిలబడుట నేను చూడగలుగుతున్నాను. అప్పుడు నేను కారు ఆపేశాను, నేను బయటికి వెళ్ళాను. ఎప్పుడైతే అలాగ చేశానో నేను అన్నాను, ఆ గుర్రము ఆ రోడ్డు మీద అలాగ నిలబడి ఉన్నది. అది ఒక గొప్ప యుద్ధం కోసం సిద్ధపరచబడిన ఒక గుర్రం లాగా నడుచుచూ ఉన్నది. అది దేవుడి వాక్యము. మీకు తెలుసా? ఇంకొంచెం ముందుకు రండి. ఇప్పుడు ఆ గుర్రం మీద కూర్చున్న వ్యక్తి అతడు ఒక వెస్టర్న్ అంటే ఆ పాశ్చాత్య దేశం యొక్క ఆ వస్త్రధారణలో అతడు నుండి అతడు ఒక కౌబాయ్ లాంటి వ్యక్తి, ఎడారుల్లో పనిచేసే వ్యక్తి లాంటి వ్యక్తిగా కాకుండా ఏదో ఒక గొప్ప సమూహం పైన అధికారం కలిగిన వ్యక్తిగా అతడు నుండి అంటాడు. అక్కడ ఇండియన్స్ పైన ఉండేటువంటి అధికారం కలిగిన వ్యక్తిగా అతడు ఉన్నాడు. అతడు అంటాడు, అతడు తన యొక్క తల టోపిని దించినట్టుగా చూస్తూ ఉన్నాను. పక్కన దిశగా అతడు చూస్తున్న తన చూపు పక్కన దిశలో చూస్తున్నట్టుగా ఉన్నది. అప్పుడు అంటాడు, ఆయన ఎప్పుడైతే పక్క దిశగా తిప్పబడగానే అంటాడు, అప్పుడు నేను చూసినప్పుడు ఆ కళలో ఉన్నది నువ్వే సహోదరుడు బ్రహ్మా అని జూనియర్ జాక్సన్ అంటున్నాడు.
You never talk like you did. అసలు నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నట్టుగా అక్కడ అట్లా లేదు. అక్కడ నేను కలలో చూస్తున్నప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు ఇప్పుడు మాట్లాడుతున్నట్టుగా లేవు. You said, Junior, అప్పుడు నువ్వు అంటున్నావు జూనియర్, call him 3 times ముమ్మారు నన్ను పిలిచావు. and said, అప్పుడు అంటాడు I will tell you what నువ్వేం చేయాలని చెప్తాను చూడంటున్నావు నువ్వు. and said, అప్పుడు నేను అన్నాను then you pulled up on the reins of this horse. "ఆ, You made about 3 foot loads ఆ." and took the skies and you want God toward the day. ఆ గుర్రం దగ్గర ఉన్నటువంటి తాళ్ళు తీసుకొని ఒక 3 మడతలుగా చేసుకొని దాన్ని గట్టిగా పట్టుకొని నువ్వు ఆకాశం వైపు వెళ్ళినట్టుగా వెస్ట్ వైపు వెళ్ళినట్టుగా నేను చూస్తున్నాను. He said, అప్పుడు ఆయన అంటాడు just a minute. ఒక్క నిమిషం, I looked around నేను చుట్టూ చూశాను. and here come a horse smaller than that one ఇప్పుడు చూస్తుంటే ఆ గుర్రం కానీ ఇంకేదో చిన్న గుర్రం లాంటి గుర్రం వస్తుంది. of the same breed అదే జాతికి సంబంధించింది, but small కానీ చిన్నదిగా ఉంది. and stood. అక్కడ నిలబడింది. అంటాడు I walked around and said, నేను చుట్టూ నడిచి అన్నాను he must have sent this back for me. అతడు నా కోసం దీన్ని వెనక్కి పంపించి ఉండవచ్చు అన్నాను. Said, I got in it. ఆ Junior has done a little riding too. ఇప్పుడు ఆ చిన్న గుర్రం పైన జూనియర్ జాక్సన్ కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆయన అంటాడు జూనియర్ హ్యాస్ డన్ ఎ లిటిల్ రైడింగ్ టు, చిన్నగా గుర్రాన్ని సవారీ చేస్తున్నట్టుగా కొంత అతను కూడా చేయగలిగాడు. He said, అప్పుడు ఆయన అంటాడు you know how your saddle fits you, ఆ Brother Branham, the stirrups and everything. ఇప్పుడు శాడిల్స్ అంటే గుర్రం మీద కూర్చున్న వాళ్ళు కింద కాళ్ళు పెట్టుకుంటారు చూసారా, ఇట్లా ఒక డిఫరెంట్ షేప్ లో కాళ్ళు పెట్టుకుని పట్టుకుంటాయి. అది నీ కాళ్ళకి సరిగ్గా సరిపోయిందా అని అడుగుతున్నాడు. Said, అప్పుడు అంటాడు I thought, నేను ఆలోచించాను, well, this fits me just right. ఇది నాకు సరిగ్గా సరిపోయింది అంటున్నాను. So I pulled up on the reins up through the skies. Said, I pulled on the reins and stopped him. Turned him around and went back. See, when I went back, said, I stopped the horse, got off, talked to the wife. The horse was gone. వెంటనే దిగాను, నా భార్యతో మాట్లాడాను. నేను దిగిన వెంటనే ఆ గుర్రం వెళ్ళిపోయింది. ఈ గుర్రం మొట్టమొదటిగా ఏదిగా కనబడింది? ఒక ఫ్లయింగ్ సాసర్ లా కనబడింది. కరెక్టేనా? ఒక ఎగురుచు వచ్చుచున్నటువంటి ఒక కప్పు లాంటి ఒక ఆకృతిలో రూపంలో కనబడింది. అది గుర్రంగా మలచబడింది. ఆ గుర్రం మీద బ్రహ్మం గారు ఉన్నారు. ఆ గుర్రం పక్కన చిన్న గుర్రం వచ్చింది. వింటున్నారా? ఆ చిన్న గుర్రం యొక్క కాళ్ళు పెట్టుకునే స్థలంలో ఇతని కాళ్ళు పట్టాయలో చూశాడు. చిన్న రైడింగ్ చేశాడు. తర్వాత గుర్రం దిగ్గానే వెళ్ళిపోయింది. ఎస్ఆర్లో ఈ వర్తమానం తర్వాత జూనియర్ జాక్సన్ పైన ఆ కాలంలో ఉన్న ప్రజలు, ఇప్పుడున్న ప్రజలు కూడా అతని గుండా వచ్చిన వర్తమానాలకు అతని గుండా వచ్చినటువంటి అనేకమైన విషయాలకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చారు. ఎందుకంటే ఆ కళలో ఇతడు అలాంటి ఒక గుర్రం నడపడాన్ని చూసిన విధానం బట్టి అలా చెప్పారు. కానీ జాగ్రత్తగా గమనించండి, ఇప్పుడు ఇతడు ఎక్కి చూసిన చిన్న గుర్రం ఏంటిది? బ్రహ్మం గారు వచ్చిన గుర్రమేమో పెద్దది, ఫ్లయింగ్ సాసర్ అది. ఈ చిన్న గుర్రం ఏమొచ్చింది? ఈ చిన్న గుర్రం మెల్లగా దేవుడు జూనియర్ జాక్సన్కి ఈ విచారణలో ఫ్లయింగ్ సాసర్ గుండా కళ ద్వారా ఇంతకీ ఈ కాళ్ళు పెట్టుకునే స్థలం ఏదైతే ఉందో దీంట్లో అతని పాదాలు సరిగ్గా సరిపోయా లేవా అని చూశాడు. ఇట్స్ ఎ టెస్ట్, ఇట్స్ ఎ ఇన్వెస్టిగేషన్. ఇతడు సరిపోతున్నాడా లేదో చూశాడు. సరిపోయిందా? సరిపోయింది. నా మాట వింటున్నారా? సరిపోయింది. వెళ్ళిపోయింది గుర్రము. మనిషి ఇన్నే ఉన్నాడా? మనిషి అక్కడనే ఉన్నాడు. అంటే ఏం జరిగింది? ఇన్వెస్టిగేషన్ ఈస్ డన్ అండ్ ద జడ్జ్మెంట్ హ్యాస్ కమ్ దట్ హీ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్, హీ షుడ్ రిసీవ్ ది సీల్ ఆఫ్ గాడ్. మీరు వింటున్నారా? ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న విధానం అది కళ ద్వారా చూపించాడు. ఏ విధంగా? కళలో ఎప్పుడు కూడా అక్షరార్థమైన విషయాలు మనకు కనబడు, కానీ కళలో దేవుడు చూపించినంత కూడా నీ పైన విచారణ జరుగుతున్నప్పుడు ఎలా నువ్వు దానికి అర్హులుగా పెట్టబడుతున్నావు లేదనే సంగతి చూపిస్తున్నాడు ఆయన. ఇది కళలో జరిగింది, రియాలిటీలో జరగాలగా. కళలను ఎప్పుడు కూడా కళను బట్టి మోసపోద్దు, కళను బట్టి జాగ్రత్తగా ఉండాలి. నేను చాలామందిని చూసిన కళలను బట్టి ఉబ్బెత్తిపోయే వాళ్ళు ఉన్నారు, కళను బట్టి మోసపోయినారు. కొంతమంది కళలు పూర్తిగా తృఢీకరించమన్నారు. కళ అర్థం కావట్లేదు. దానికి వర్తమానం చెప్పాలి ఒకసారి. ఇప్పుడు యోసేపుకి మంచి గమనించాడు. అతడికి పొలంలో ఉండగా 11 పనులు అతనికి సాష్టంగా పడ్డాయి. అదొక కళ. ఎస్ఆర్లో ఎప్పుడు జరిగింది? అది 30 ఏళ్ళ తర్వాత జరిగింది ఇంచుమించుగా. అంతే కదా?
యోసేపు అధికారంలోకి వచ్చిన సమయమును యేసుప్రభు సిలువేయబడే సమయం ఇంచుమించు సేమే. దాదాపుగా ఇంచుమించు అటు ఇటుగా 30 ఏళ్ళ తర్వాత జరిగింది. అంటే మధ్యలో కళలు లేవా? ఎస్ఆర్నో? ఒకటి ఫైనల్ డెస్టినేషన్ చూపించే కళలు వేరు, తర్వాత నేను ఏమవబోతున్నా సంగతి చెప్పే కళలు వేరు. ఎప్పుడో జరగబోయే ఫైనల్ డెస్టినేషన్ కళను చూపించినప్పుడు నెక్స్ట్ జరగబోయేది ఇదే అనుకుంటున్నటువంటి గుడ్డలను కూడా చూశాను నేను. చాలా చైల్డిష్ బిహేవియర్. కళను అర్థం చేసుకోవడానికి కూడా ఖచ్చితమైన వివేచన శక్తి కాగలగాల. తర్వాత ఆయనకు వచ్చిన కళలు ఏంటిది? మళ్ళీ ఇంకో కళ వచ్చింది. ఏంటది? సూర్యచంద్రులు నక్షత్రాలు కూడా అతనికి సాష్టంగా పడ్డట్టుగా చూస్తున్నారు. ఇప్పుడు జరిగింది ఇది కూడా ఇంచుమించు అదే కాలంలో జరిగింది. ఎస్ఆర్నో? కరెక్టే కదా? ఇంచుమించు అదే కాలంలో జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. రూబేన్ గారు ఉన్నారు. రూబేన్ గారు ఒక కళ వచ్చింది. ఏంటిది ఆ కళ? ఎత్తబాటు జరిగింది అన్నట్టు, ఎత్తబాటులో ఆయన ఉన్నట్టు కళ వచ్చింది. తెల్లలు ఎట్లుంటాడు ఆయన? ఆ కళ తెల్లలు ఎట్లుంటాడు ఆయన? అఫ్కోర్స్ మన జీవిత గమ్యం అదే, మనం కోరుకునేది అదే, మనం ఎదురు చూస్తుంది అదే. అలాంటి కళ వస్తే ఎవరికైనా ఆనందమే. కరెక్టేనా? ఎప్పుడది రేపయ్యేళ్ళుండా? రేపయ్యేళ్ళుండా? తెలీదు. వి డోంట్ నో. ఎత్తబాటు గడి వచ్చినప్పుడు తెలుస్తుంది. కరెక్టేనా? ఎస్ఆర్నో? సరే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనతో పాటు కలిసి బతికాడు, పండు ముసలోడు 100 ఏళ్ళగా చచ్చిపోయాడు ఆయన. ఇప్పుడు కళ నెరవేరు జరిగిందా జరగలేదా? అంటే కళ నిజమా కాదా? నిజమేనా? అదే చనిపోయాడుగా. చనిపోయినా కూడా ఎందుకంటే ఎత్తబాటు అనేటువంటిది సజీవులకు మృతులకు ఇద్దరికి ఉండేది. ఎస్ సార్, ఇద్దరికి ఉండేది. కానీ మధ్యలో ఏం జరిగింది? ఇప్పుడు సడన్గా ఈయనకు ఒక కళ వచ్చింది. నేను ఎత్తబడిపోతున్నాను కళ నాకు వచ్చి చెప్పిండు. ఓ గాడ్ బ్లెస్ యు బ్రదర్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన ఈ పరిచయంలో ఒకడు ఎత్తబడుతున్నారంటే అందరికంటే ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యేది కాపరే. ఎందుకంటే ఎంతో కొంత క్రెడిట్ దేవుడు కాపరికి ఇస్తాడు. అక్కడ భూషణ క్రీడలు పెడతాడు. ఇది ఫిక్స్, ఇది ఎవరేం చేయలేదండి. నాకు తెల్లార కళ వచ్చింది. ఏమని? రూబేన్ బ్రదర్కి ఏదో ఒక పిచ్చాత్మ బాగా ఇబ్బంది పెడుతుందంటే కళ వచ్చింది. నేను తెల్లారి చెప్పిన, అయ్యా నీ మీద పిచ్చాత్మ ఉందంటే కళ వచ్చిందన్న. నా కళ నమ్ముతాడేనా? అరే నమ్ముతాడు. ఎందుకని? నిన్ననే ఎత్తబాటు గురించి వచ్చింది. ఇక నువ్వు తెల్లారే పిచ్చికలు చెప్తే ఎందుకు నమ్ముతా నేను? సెలెక్టివ్ బిలీఫ్ అంటే నాకు అనుగుణంగా ఉంటే నమ్ముతా, నాకు అనుగుణంగా నమ్మితే ఏది నమ్మా. ఇట్లాంటి నేను చాలామంది విశ్వాసం కాపాడులను చూసిన. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారు ఇట్లా సమస్య వస్తుంది అంటుంటే, కళ నమ్మద్దయ్య, పరిపూర్ణ వాక్యం వచ్చిన కళం లేవు పో అన్నాడు. ఓకే, గాడ్ బ్లెస్ యు. తర్వాత మన పరిచయంలో చాలామంది రక్షించబడుతున్నట్టు కదా కళ వచ్చిందంటే, దేవుడు ఎట్లా ఇస్తాడయ్యా అన్నాడు. ఊరి నీ కథ. సెలెక్టివ్ లెర్నింగ్. దేవుడి చిత్తాన్ని చూడడమును, కళల యొక్క స్థానాన్ని పెట్టడమును ఈ తెలియక ఈజీగానే పొరపాటు పడిపోతున్నటువంటి ప్రజల వివేచన చూస్తుంటే కొంత ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే, కళలు కూడా తీర్పుకు ముందు వచ్చే హెచ్చరికలో భాగమే. కరెక్టేనా? తీర్పుకు ముందు హెచ్చరికగా వచ్చే విషయాల్లో ప్రవక్తయు వర్తమానమును, కళలు దర్శనమును, పరిశుద్ధాత్మ యొక్క హెచ్చరింపులను, తర్వాత మనకు వచ్చే సమస్యలను, ప్రవచన నెరవేర్పులు, సూచనలు, ఇవన్నీ కూడా హెచ్చరికలో భాగాలుగా పెట్టాడు ఆయన. చేశారు. ఇవన్నీ భాగాలుగా పెట్టినప్పుడు దీని విభజనకు కావాల్సిన వివేచన కావాలా? కరెక్టేనా? ఈ విభజనకు కావాల్సినటువంటి వివేచన కావాలి. దీన్ని తప్పితిమా ఖచ్చితంగా పొరపాటు పడిపోతాం మనం. అంతేనా? అయితే ఇక్కడ ఏదైతే జూనియర్ జాక్సన్ గారికి ఆ పెడల్ అంటే తెలుసు కదా, గుర్రం పక్కన ఇట్లుంటుంది అయ్యా, ఇట్లుండి ఇది గుర్రం మీదకి వెళ్ళి వస్తుంది. ఇట్లా ఇది 2 దిక్కులు ఉంటుంది. గుర్రం ఇటు పక్క గుర్రం ఉంది. ఇక్కడ దీంట్లో కాలు పెడతారు ఇట్లా. ఇది ఎవరికి వాళ్ళు చెప్పులు కదా సైజులు ఉన్నట్టుగా వాళ్ళు ఫిట్ చేసుకుని చూసుకోవాలి. అంతేనా? చూసుకోగలగాలి. చూసుకున్నప్పుడు ఫిట్ అయిందా లేదా, సరిపోయిందా, ఓకే
దట్ మీన్స్ నీ ఇన్వెస్టిగేషన్లో పర్వాలేదు, యు ఆర్ ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్. కరెక్టేనా? ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్. అయ్యా, కెన్ ఎనీబడి లూజ్ దర్ సాల్వేషన్? ఎవరైనా తమ రక్షణ కోల్పోతారా? ఇదివరకు చెప్పిన, అందుకే అడుగుతున్నా. ప్రవక్త గారు చెప్పింది చెప్పండి. ఎవరైనా ఏ విధంగా ఒక వ్యక్తి తన రక్షణ కోల్పోతారా? అలాంటప్పుడు పౌలు గారు మీ రక్షణ సంపూర్తి చేయుట కొరకై మీరు భయముతో కలిగి ముందుకు రక్షణ సాగండి ఎందుకు అంటాడు? అన్నాడా? ఉందా? వచనం చూపించాలా? అవసరం లేదా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. భయముతో మీ రక్షణను కొనసాగించుడి అంటాడు. కెన్ ఎనీబడి లూజ్ దర్ సాల్వేషన్? రక్షణను ఒక వ్యక్తి కోల్పోతాడా? బాప్తి గురించి ఒకసారి చెప్తే పెద్ద లొల్లేదు, ఇది చెప్తే ఇంకే పెద్ద లొల్లు అవుతుంది. దీని తర్వాత చెప్తే కొద్ది రోజులు ఆగురు. సరే, ఇంకొచ్చి ముందుకు రండి. చాలు, సరిపోతుంది. మరొక దగ్గరికి వెళ్ళి మరొక కొటేషన్ చూద్దాం. 65-0822M. దాని 67వ పేర చూడండి. కానీ అలా లేదు. నో, we could have get any continuity among medics, among scientists, different ones, if ఒకవేళ ఐన్స్టీన్ had only had the spiritual application, ఆత్మ సంబంధమైన కోణం గుండా ఐన్స్టీన్ లాంటి గొప్ప శాస్త్రవేత్త చూడగలిగితే, he had the physical application, అతడు భౌతికమైనటువంటి నియమాలు ఎలాగూ చూడగలిగాడో అట్లాగే కనుక ఒకవేళ ఆత్మ సంబంధమైనది చూడగలిగితే అతడు వెలుగు యొక్క సూత్రాలు ఎలాగూ చదివాడో, మిగతా వాటిని ఎలాగూ చదివాడో అతడు మనకు ఇంకేదైనా చెప్పుండేవాడు. ఒకవేళ ఆత్మ సంబంధమైన కూడా చదివి ఉండుంటే. ఒక రోజున ఆయన చెప్పిన ఒక మెసేజ్ని నేను విన్నాను. ఆకాశంలో కనబడి వాటి విషయాల గురించి నేను విన్నాను. You could create else do anything and the power would be unlimited. అక్కడ ఐన్స్టీన్ గారు చెప్పినటువంటి ఒక మెసేజ్లో ఒక సంగతి చెప్తాడు. ఏమంటాడంటే, ఎవర్ కాంటాక్టెడ్ విత్ దట్ సెంటర్, ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించినటువంటి ఆ మధ్య భాగాన్ని మనం తాకగలిగినట్లయితే మీరు ఆ మధ్య భాగపు యొక్క శక్తిలో నుంచి భూమిని తయారు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఆ శక్తి అపరితమైన శక్తిగా ఉన్నదని ఐన్స్టీన్ చెప్పినాడు. ఆయన ఈ హ్యాడ్ సీన్ దట్, ఆ మధ్యస్థంలో ఉండే గొప్ప శక్తిని ఐన్స్టీన్ చూడగలిగాడు. కానీ తర్వాత అంటాడు, యు సీ దీస్ లిటిల్ పాకెట్స్ గోయింగ్ టు ద ఎయిర్, దే కాల్ సాసర్స్. చిన్న చిన్న గడులు లాంటివి, చిన్న చిన్న కప్పులు లాంటివి, చిన్న చిన్నవి ఈ ఆకాశం గుండా వెలుతురు చూస్తున్నారా, వాటిని సాసర్ అని పిలుస్తూ ఉంటారు కదా. కాబట్టి మనం దాన్ని ఒంటరిగా విడిచిపెట్ట మంచి. ఎందుకయ్యా ప్రవక్త గారు ఒక విషయాన్ని ఎత్తినప్పుడు మొత్తం చెప్పాలి కదా, ఎందుకు మాట్లాడతలేరు, ఎందుకు దీన్ని వదిలేయమంటున్నారు? ఎందుకంటే ఇది హెచ్చరిక, సూచనల రూపంలో వధువు కొరకైనది, ప్రపంచం కొర కోసం కాదు కాబట్టి. వింటున్నారా? తర్వాత అంటాడు, నువ్వు అంటావు ఎస్, ఇదంతా ఇప్పుడు సంభవించడం మనం చూస్తాము. మరియు ఆకాశంలోని సమస్తము ఈ మర్మయుక్తమైన వెలుగులను పెట్టాలని చూసి ఆశ్చర్యపోతుంది. ఇప్పుడు చూడండి, ఆకాశంలో కొన్ని వెలుగులు కనబడుతున్నాయి. ఏం వెలుగులు?
ఎప్పుడైతే ఈ యూఎఫ్ఓలు, ఈ ఫ్లయింగ్ సాసర్లు ఆకాశంలో ఎగురుతున్నటువంటి ఆకృతులు కనబడినప్పుడు వాటిలో నుంచి వెలుగులు కనబడతా ఉన్నవి. ఇట్లా ఈ అమెరికా యొక్క ఈ పెంటగన్ అనే ఒక పెద్ద వ్యవస్థ వీటిని చూడగలిగింది. ఈ వెలుగులన్నిటి గురించి మాట్లాడుతానంటాడు. పెంటగాన్ వండరింగ్ అబౌట్ దీస్ లైట్స్ అండ్ మిస్టిక్ లైట్స్, మర్మయుక్తమైన ఈ వెలుగుల గురించి ఆశ్చర్యపడుతుంది. అండ్ ఎవ్రీథింగ్ దే ఆర్ సీయింగ్ ఇన్ ద స్కై, ఆకాశంలో కనబడి వెలుగులను గురించి అది ఆశ్చర్యపడుతుంది. ఎందుకని? ఇప్పుడు ఆలోచించండి. మీరున్నారు, ఒంటరిగానో సమూహంగానే ఉన్నారు, మీకు అందరికో ఎట్లక్కడ కనబడుతుంది, ఏదో ఎగురుతున్నట్టు కనబడింది, దానిలో వెలుగు కనబడింది. నీ పక్కడికి చెప్పావు, నాకేం కనబడలేదు అన్నాడు. ఇప్పుడు అది నీకు ఆశ్చర్యం కలగజేస్తుందా? చేస్తుందా? నాకు చేయదు. ఎందుకు చేయదు? తెలియనోడికి ఆశ్చర్యము, ఎరగనోడికి ఆశ్చర్యము, అమెరికాడు తెలియనోడు ఆశ్చర్యము. నాకు తెలిసి అదేమని, మై టైమ్ హైస్ కమ్ ఫర్ మై ఇన్వెస్టిగేషన్. ఆఫ్టర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు బి జడ్జ్డ్ టు రిసీవ్ ద సీల్ ఆఫ్ గాడ్. కదా, దేవుడి ముద్రను పొందుకున్నాడా, మృగముఖి ముద్రను పొందుకున్నాడా, ఇది తీర్పే. కరెక్టేనా? తర్వాత చూడండి అంటాడు, వార్తాపత్రికల్లో పత్రికల్లో కూడా ఈ మాటలు వచ్చాయి. ఈ మధ్యలో ఇది కనబడతలేవు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఈ మధ్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చింది. ఏది నిజమో ఏదో అబద్ధమో కనిపెట్టాలని స్థాయిలో ఫోటోలు, వీడియోలు తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు ఆకాశంలో ఏదైనా కనబడ్డా కూడా అది నిజమా కాదని చెప్పడానికి వీళ్ళని స్థితిలో ఉంది. అయిపోయింది తెలుసా? ఒకసారి ఏంజల్ అపియరింగ్ ఇన్ ద స్కై అని కొట్టండి ఒకసారి, 1000 వీడియోలు వస్తాయి. ఒకటి గుర్రం పోయినట్టు, ఒకటి జుమ్ చుక్క పోయినట్టు, ఒకటి సాసర్ లాంటి ఆకృతి పోయినట్టు 1000 తయారు చేసి పెట్టారు. ఇవన్నీ ఎందుకు తయారు చేసి పెట్టారంటే అవన్నీ కూడా లోకంలో ఉండేవానికి అడ్డుబండాలుగా తగలడానికే. దేవుడి భార్యగా మాత్రము దానిలో ఏదో ఒకటి నిజమనేది ఖచ్చితంగా ఉన్నది. అది తన యొక్క విచారణ మరియు తీర్పు తీర్చేదిగా ఉందని తెలుసు. లోకము దాన్ని తప్పిపోవుట కరకై కావాలనే అనేకులు నిజమైన ప్రవక్తలు తప్పడానికి అబద్ధ ప్రవక్తలు ఎట్లాగ వచ్చారో లోకంలో ఉన్నవారి కొరకు. లోకంలో ఉండేవారు వధువుకు జరిగే తీర్పు కొరకై రాబోతున్నటువంటి ముందు హెచ్చరికగాను సూచనగాను వస్తున్నటువంటి ఈ ఫ్లయింగ్ సాసర్ల గుండా వస్తున్న విచారణ దూతల యొక్క వెలుగులు, లైట్లను వధువు మాత్రమే పొందుకొని మిగతా వాళ్ళు తప్పిపోయినట్లుగా అనేకమైన ఫేక్ కూడా బయటకు వచ్చేసాయి. ఇవన్నీ అవే. తర్వాత చూడాలి అంటాడు, కాబట్టి తెలియదు వారికి, కానీ వినండి అయ్యా పిల్లలారా, అదే ఈ దినాల్లో ఏదో ఒక దినమున అది ఖచ్చితంగా నిండడం తీసుకెళ్తా ఉంటుంది. అయ్యా నాకైతే తెలియదు, నువ్వు ఫ్లయింగ్ సాసర్ని చూసారా? ఎప్పుడన్నా చూసారా? అయ్యా ఫ్లయింగ్ సాసర్ చూసారా? ఇది అత్యంత పెద్ద ఫ్లయింగ్ సాసర్ మనం చూసింది. దీంట్లోనే మనం వెళ్ళిపోయేది, దీంట్లోనే నా తీర్పు నీ తీర్పులది, దీంట్లోనే నీ నా విచారణలు ఉన్నవి. చాలా మందికి దీంట్లో వెళ్ళిపోయినట్టు కళలు కూడా వచ్చాయి. గాడ్ బ్లెస్ యూ. వి ఆర్ ఇన్వెస్టిగేటెడ్, వి ఆర్ ఆల్సో జడ్జ్డ్. మాట వింటున్నారా? దట్స్ ద బిగ్గెస్ట్ ఫ్లయింగ్ సాసర్. ఆ పరిమాణంలో మేఘం అనేది తయారు కాలేని స్థాయిలో అక్కడ మేఘముగా దిగొచ్చింది. ఫ్లయింగ్ సాసర్ అనేది మనుషులు దాని కంటి కనబడుతున్నప్పుడు ఏదో పెట్టిన ఒక పేరు, ఆ ఆకృతిని బట్టి కనబడుతుంది. కానీ వన్ డే అని అంటాడు, ఈ దినాల్లో ఏదో ఒక దినమున ఈ ఫ్లయింగ్ సాసర్ గుండా ఎగురుతూ వచ్చుచున్న వీటి గుండా మనం కొనిపోబడతామయ్యా అని అంటాడు. వన్ ఆఫ్ దీస్ డేస్, ఏదో ఒక దినమున. చూస్తూ ఉండు, రోజులాగే ఈరోజు సంపాదన, ఈరోజు తిండి, ఈరోజు వ్యాపారం, ఈరోజు ఉద్యోగము, ఈరోజు పాలు, ఈరోజు అన్నీ ఈరోజు అన్నట్టుగా రోజు జరిగినట్టు జరుగుతుంది. ఎప్పటిలకనే ఈరోజు స్కూలు, ఈరోజు కాలేజు, ఈరోజు కొత్త బట్టలు కొందాం, ఈరోజు జుట్టు తెలగైంది మళ్ళీ ఒకసారి రంగేద్దాం, ఇవేగా ఎప్పటిలాగే దినం నడుస్తూ ఉంటుంది. ఏదో ఒక దినంలో ఒక దినమున ఖచ్చితంగా ఇది రాక తప్పదు. ఈ రాకడ కొరకై ముందున్నటువంటి ఆ హెచ్చరికగానే దేవుడి యొక్క విచారణ దూతలు ఉన్నారయ్యా. మీరు వింటున్నారా? హెచ్చరికలో సూచనలు భాగమై ఉండగా ఇది విచారణ దూతలు చేసేది, ఇది తీర్పు తీర్చే దూతలు చేసేది. ఎసర్రో తర్వాత చూడండి అంటాడు,
చూడండి, మీ టెన్షన్ పడద్దయ్యా. గుర్తుంచుకోండి. జీసస్ said, యేసు అంటాడు, as it was in the days of Sodom. సొదొమ దినాల్లో జరిగినట్లుగా. వాట్ హ్యాపెండ్ జస్ట్ బిఫోర్ సొదొమకి ముందు ఏం జరిగింది? గాడ్ కేమ్ డౌన్ విత్ సమ్ ఏంజల్స్. దేవుడు కొంతమంది దూతలతో దిగొచ్చినాడు. అండ్ దే హ్యాడ్ అన్ ఇన్వెస్టిగేషన్, జడ్జిమెంట్. వారు, నా మాట జాగ్రత్తగా వినాలి, వారు విచారణ చేసి తీర్పు తీర్చినారు. కరెక్టేనా? ఈ 7 దూతలు కూడా విచారణ దూతలుగా పనిచేయాలా, తీర్పు దూతలుగా పనిచేయాలా? ఎస్ ఆర్ నో? ఎవరెవరైతే వర్తమానం తృణీకరించిన వారిపైన ఏం చేయాలి? వాళ్ళు తీర్పులు కుమరించాలా వద్దా? ఎవరు కుమరించేది? ఈ 7. దే ఆర్ నౌ ద మెసెంజర్స్, బట్ వన్ డే దే ఆర్ ది ఇన్వెస్టిగేషన్ ఏంజల్స్. వన్ డే దే విల్ బి వర్కింగ్ యాజ్ ఏ జడ్జిమెంట్ ఏంజల్స్. వారు అట్లా పనిచేయక తప్పదు. అది అంటాడు, సొదొమకు వచ్చినప్పుడు అలా జరిగింది. said I have heard the cry, నేను మొర విన్నాను. దట్ సో సిన్ఫుల్, అది చాలా పాపభారమైంది. సో గ్రేట్, ఎంతో గొప్పదిగా ఉంది ఆ పాపము. సో ఐ హ్యావ్ కమ్ డౌన్ టు ఫైండ్ అవుట్ వెదర్ ఇట్స్ ఆల్ టుగెదర్ ద ట్రూత్ ఆర్ నాట్. అది సత్యమా కాదని కనుగొనుటకు నేనే భూమికి దిగి వచ్చా. దట్స్ రైట్, సత్యమా? వాచ్ దట్ మెయిన్ ద వన్ దట్ స్టేడ్ విత్ అబ్రహాం. కానీ అక్కడ అబ్రహాంతో నిలిచి ఉన్నట్టు దూతను చూడండి అయ్యా. He could discern the thoughts was in Sarah's heart behind him. అబ్రహాము వెనకాల ఉన్నటువంటి తెర వెనకాల సారా హృదయంలో ఆలోచనలు వివేచింపగలిగిన వ్యక్తిగా ఈ దూత ఉన్నాడు అక్కడ. ఇన్వెస్టిగేషన్ జరిగిందా? యా. సారాకి ఇన్వెస్టిగేషన్ జరిగిందా? అబ్రహాం ఇన్వెస్టిగేషన్ జరిగిందా? ఏమైంది ఇన్వెస్టిగేషన్? ఏం తెలిసింది? నవ్వనేలా, నా పైన అనుమానం పడనేలా. బట్ హియర్ మై జడ్జిమెంట్, నా తీర్పు విను. బికాస్ ఆఫ్ అబ్రహాం ఐ ఫర్గివ్ సారా ఇన్ అబ్రహాం. నేను సారాను అబ్రహామును బట్టి క్షమిస్తున్నాను వచ్చాడు. అక్కడ సొదొమ గొమొర్రాలో తీర్పు, ఇన్వెస్టిగేషన్, విచారణ 2 జరిగాయి. ఇక్కడ అబ్రహాము దగ్గర కూడా తీర్పు, విచారణ ఇక్కడ 2 జరిగాయి. అక్కడ వీరు విచారణలో వీరు పొందుకున్నటువంటి ఆ గొప్ప తీర్పు ఏంటది? కాలమునకు మీద మీరు కుమారుని పొందుతారు. ఇక యూ విల్ బీ హ్యావింగ్ ఎ సన్. ఎస్ ఆర్ నో? దేవుడిచ్చిన తీర్పు అది. తర్వాత చూడాలి అంటాడు, ఇప్పుడు మీరు చుట్టూ కాస్త చూసినట్లయితే, ఇప్పుడు చూడు, గమనించండి, ఇప్పుడు చూడండి అసలు అది ఏమి చేయుచున్నదో చూడండి. ద సేమ్ థింగ్ టుడే, ఇట్స్ అన్ ఇన్వెస్టిగేషన్ అండ్ జడ్జిమెంట్. ఈ రోజున కూడా అదే జరుగుతుందయ్యా. ఈ రోజున నీ యొద్దకి దేవుడు ఏ రూపంలో వస్తున్నాడో తెలీదు. అది ప్రవక్త రూపంలో వస్తాడా, వర్తమాన రూపంలో వస్తాడా, కాపర రూపంలో వస్తాడా, కలనా, దర్శనమా, సూచన, పరిశుద్ధాత్మ ప్రేరేపణ, ఏ రూపంలో రావచ్చు. నీ యొద్దకు విచారణ వచ్చినప్పుడు తేలిపోబాక సిద్ధంగా ఉండు. తీర్పు చాలా భయంకరమైనటువంటిది. తీర్పు చాలా శక్తివంతమైనది. దేవుడి తీర్పు ఎలాంటిదో తెలుసా? జాగ్రత్త. రాజుల తీర్పుల గురించి చెప్తుంటే దేవుడి తీర్పు మీకు అర్థమవుతుంది. మీరు దానియేలుకి ఓ శిక్ష పడుద్ది, అవునా? ఇప్పుడు ఆ రాజు పరిగెత్తుకుంటూ వచ్చి అంటాడు, దానియేలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడిని నిన్ను కాపాడనా? ఒరే, అంతగానం నా మీద ప్రేమ ఉన్నాడు, ఆపొచ్చుగా శిక్ష. నో 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 నో, ఇట్స్ అ డిసిజన్ ఆఫ్ అ కింగ్. నా రాజముద్రతో పెట్టినది నేను మార్చలేను. ఐ కాంట్ చేంజ్ దాట్. నేను చేయలేదని. రాజుల ఆజ్ఞల్ని మార్చలేకపోతుంటే దేవుడి ఆజ్ఞ ఎట్లా మారుస్తావు? దేవుడి తీర్పులు ఎలా మార్చగలుగుతావు? ఒకసారి దేవుడు నీ పైన కనుక ఈ విచారణ చూస్తున్నాడు. అమ్మా జాగ్రత్త. విచారణలో చాలామంది ఇళ్ళ నుంచి దేవుడు వెళ్ళిపోయాడు, చాలామంది హృదయాల నుంచి దేవుడు వెళ్ళిపోయాడు, చాలామంది కుటుంబంలో లేడు. కానీ ఈ విచారణ కొంతకాలం ముగిసిన తర్వాత తీర్పుగా నీ పైన ఈ కాబోదని రాయబడి నీకు మృగం యొక్క ముద్రలు కనుక తీర్పుగా పొందితే నువ్వు బాధపడతావు. నీ కంటే ఎక్కువగా దేవుడే బాధపడతాడు. ఎవరు తప్పిపోవడం దేవుడికి ఇష్టం లేదుగా. బట్ ద జడ్జిమెంట్ ఈజ్ వెరీ డేంజరస్, ఇట్స్ వెరీ క్రూషియల్. ఎంత ప్రాముఖ్యమైన, ఎంత భయంకరమైనటువంటి విషయం అది. జాగ్రత్త. తర్వాత చూడాలి అంటాడు, మరి కొంత సమయం తర్వాత ఆ సంఘము కూడా చూడండి, దేవుడి సంఘం కూడా ఇప్పుడు అదే స్థలంలో నిలబడింది. ఏ స్థలము? ఇన్వెస్టిగేషన్ అండ్ జడ్జిమెంట్, విచారణ, తీర్పు అనే స్థలంలోనే ఇప్పుడు సంఘం నిలబడింది. ప్రతి బీజము కూడా దాని స్థలాలలోనికి పరిపక్వత దశకు వచ్చేసింది ఇప్పుడు ఆల్రెడీ. వెనక్కి తిరిగి చూసుకుంటే మన క్రియలు చెప్తాయి మనం ఏ వృక్షమో
నా మాట పెట్టున్నారా? ప్రేమల దగ్గర ఏం చేశాను, ధనం దగ్గర ఏం చేశాను, కుటుంబం దగ్గర ఏం చేశాను, నా బాంధవ్యాల దగ్గర ఏం చేశాను, భక్తి దగ్గర ఏం చేశాను, నేను నిజంగా దేవుడి కొరకు ఏం చేశాను, నా యొక్క రకాల క్రియలు చూసి చెప్తాయి ఏ ముద్రను పొందుకోవడానికి విచారణ. నేను చెప్పగలిగాను ఇంకోటి, ఈ వర్తమానంలో నేను మిమ్మల్ని జ్ఞానయుక్తంగా మాత్రం మలచాలనుకుంటే విచారణ దూతలు, జడ్జిమెంట్ ఏంజల్స్ అని టకటక చెప్పి వదిలేసేవాడిని. కానీ ఈ వర్తమానాన్ని మీరు అలా చూడకూడదు. ప్రస్తుతం మనం నివసిస్తున్న కాలం ఇదే. నిజంగానే దేవుడు కనుక విచారణ దూతను పంపినప్పుడు, నువ్వు అర్హత పొందుకున్నప్పుడు, ఆ తీర్పు తీర్చే దూతల గుండా ఎస్ నువ్వు దేవుడి ముద్రకు అర్హుడన్నప్పుడు సీలింగ్ ఏంజల్కి సీల్ వేయాలా. కానీ ఇలా కాకుండా వేరే జరిగితే మాత్రం అయ్యా మనం బ్రతుకుతున్న ఇంత కాల జీవితం అంతా వ్యర్థమైపోయేదే. ఎందుకు చేసుకున్నావు పెళ్లి వర్తమానంలో, ఎందుకు ప్రయాణాలు, ఎందుకు ఇన్ని త్యాగాలు, ఎందుకు లోకంలో సమస్యను వదిలింది, ఎందుకు కుటుంబంలో ఇన్నిగానే మనం పడుతున్న గొడవలు, ఎందుకు దేవుని రాజ్యానికి వెళ్ళడానికేగా. అలాంటిది ఇదే ప్రాధాన్యమైన దీన్ని పోగొట్టుకుంటే ఎట్లా? ఇప్పటికిప్పుడు విచారణ జరుగుతూనే ఉందా? ఎస్, విచారణ వెళ్ళ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మీ పరిపూర్ణమైన ప్రత్యక్షత కోసం భూమి ఎదురు చూస్తున్నట్టుగానే దేవుడు తన దూతలు వేళ పంపుతూనే ఉంటున్నాడు. ఆయన ఆ చివరి వాడు చేరే వరకే మనకు ఉండే అవకాశం. చివరి వాడు చేరేనా దన్ ఎత్తబడి ముగిసిపోద్ది. తర్వాత చూడని అంటాడు, సంఘం కూడా ఒక రోజున ఈ రోజున అదే స్థలంలో పెట్టబడి ఉన్నది. ప్రతి బీజము దాని స్థలంలోకి వచ్చింది. దే విల్ బి గాన్. ఒక రోజున ఆ సంఘం కూడా ఈ ఉదయం వెళ్ళిపోతూ ఉంటుంది. అంటాడు, దే వోంట్ నో వాట్ హ్యాపెన్ టు దెమ్. వారికి తెలీదు ఈ ప్రజలకు ఏం జరిగిందన్న విషయం. ఈ రోజున వారి పైన వచ్చిన ఆ మర్మయుక్తమైన వెలుగులు, ఆ ఫ్లయింగ్ సాసర్స్, విచారణ దూతలు వస్తుంటే అది ఏమై ఉన్నదో తెలియక ఏదో కట్టుకథ చెప్పుకున్నట్టుగానే ఈ చిన్న మంద కూడా సిద్ధపరచబడి, ఏది విచారణ గుండా, తీర్పు గుండా సిద్ధపరచబడి కొనిపోబడినప్పుడు కూడా వారికి కూడా ఏమో తెలీదు, ఏమో నాకు తెలియదు ఏమయ్యారో అంటారు వాళ్ళు కూడా. తర్వాత చూడండి, ఒకరేమో ఒక మార్గంలో వెళ్తున్నారు, చూస్తున్నారా? మరొకరేమో పాస్టర్ గారి గృహం వైపు వెళ్తున్నారు, మరొకరేమో మరొక దిక్కు వెళ్తున్నారు. మీకు తెలుసా, మొదటిగా మీకు తెలియపరచబడే విషయం ఏంటిదో? వారు అక్కడ లేరు అసలు. ఫర్ Enoch, which was a type, God took him and he was found not. హానోకు ఒక పెద్ద ఉదాహరణగా మనకు పెట్టబడ్డాడు. చూస్తుంటే హానోకు కనబడక ఎలాగో కొనిపోబడినో ఆ ప్రజలు కూడా కనబడరయ్యా. నా మాట వింటున్నారా? ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. ఉంటాం ఈ గుంపులో ఒక చిన్న గుంపు వెళ్ళిపోద్ది. అందరు రారు, బట్ చాలామంది వస్తారు. కనబడకుండా పోయినప్పుడు ఏమనుకుంటారు? ఫస్ట్ డౌట్ ఏమొస్తుంది? అందరు కలిసి హన్మకొండ వేరుకోవచ్చు అనుకుంటారు. హన్మకొండలో ఫోన్ చేస్తారు, వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు. ఎవరైనా డౌట్ వచ్చి హైదరాబాద్లో పోతారు, లిఫ్ట్ చేయరు. తెనాల్లోకి చేస్తారు, వాళ్ళు లిఫ్ట్ చేయరు. వాళ్ళు బ్యాంకులో బిజీ ఉన్నారేమో, వీళ్ళు ఉద్యోగాల్లో బిజీ ఉన్నారేమో, వీళ్ళు బండి దగ్గర బిజీ ఉన్నారేమో. తీరా వచ్చేసరికి ఏం జరిగిందంటే ఎవరు బిజీగా లేరు నాయన, నువ్వే విదలపడ్డావు, ఇక్కడ వడదలపడ్డావు. నువ్వు విడవబడ్డ పరిస్థితి కనబడుతూ ఉంటుంది. అర్థమవుతుందా? కరెక్టేనా? నాకు ఎందుకో కొన్ని సార్లు కొంతమంది విశ్వాసం నాకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు. నాకు లిఫ్ట్ చేయడం అనిపిస్తుంది. ఏమని తెలుసా? సేమ్ అదే భావాన్ని కూడా కలిగింపై నువ్వు చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయ. నీకు అనిపించాలి ఏమని, అమ్మ మా పాస్టర్ ఎత్తబడ్డాడు ఏంది అట్లా కాదు. కానీ ఒక దినాన ప్రపంచానికి తెలియకుండా పోద్దయ్యా. ఈ రోజున ఈ విచారణతో ఎలాగో ప్రపంచానికి తెలియట్లేదో మన ఎత్తబడి ఎవడికి తెలియదు. మీ ఇంట్లో వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా? అరే ఈడెప్పుడు, అరే ఈ అమ్మాయి ఎప్పుడు కూడా భక్తి అంటారు. ఈ భక్తులను ఏ మీటింగ్కి పోయారో ఏడ చచ్చిర్రో, సరే వచ్చినప్పుడు చూద్దంతి అనుకుంటారు. అంతేనా? వీళ్ళు భక్తి పెరిగిన ఈ ప్రయాణాలు ఆ ప్రయాణము పెద్ద ప్రయాణాలు చేస్తారు. ప్రయాసంతో గుర్తున్న ప్రయాణాలు ఎక్కడో ఉంటారులే వస్తారది అని చెప్పి చూసి వారం 10 రోజులకి ఎన్నిసార్లు ఫోన్ చేసి లిఫ్ట్ చేయేసరికి దాని కూడా ఛార్జింగ్ అయిపోద్ది, స్విచ్ ఆఫ్ అయిపోద్ది. లాస్ట్కి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ ఇట్లా మిస్సింగ్ కేసు సార్, ఇగో ఆయన పలానా ఆయన మా తొల్లికొండకి వెళ్ళింది సార్, ఇంకా రాలేదు సార్ అని చెప్పి కేసు పెట్టాలా? సార్ నో. గట్లే మిస్సింగ్ కేసులు ఏర్పడతాయి, ఎవరికి తెలియకుండా పోద్ది. ఆంధ్రాలో తెలుసా, వేరే దుబాయ్ కంట్రీలకు చిన్న ఆడపిల్లలు కొన్ని వేల మందిని తరలించాలన్నటువంటి ఒక పెద్ద అండర్గ్రౌండ్ ఒక వార్త ఒకటి ఉంది. ఎవరికి తెలియదు. దానికి ఆధారాలు ఉంటాయంటాడు, ఒక లేవంటాడు. నేను నా మాట విన్నప్పుడు ఆశ్చర్యపడ్డా.
కొంతమందినేమో కిడ్నీలు అమ్ముకోవడానికి, కొంతమందినేమో వెట్టి చాకరీ చేయించుకొని బానిసలుగా వాడుకోవడానికి రకరకాలుగా పంపిస్తున్నారన్న విషయాలు వినబడ్డప్పుడు అరే అన్ని వేల మంది పోతుంటే ఒక ప్రభుత్వం తెలియకుండా ఉంటుందా అనిపించింది. వెంటనే మనకు గుర్తొచ్చింది, ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద గుంపు పోతుంటే కూడా ప్రభుత్వానికి తెలియదు. ఇంత గుంపు పెద్ద గుంపు పోతుంటే ఎవరికి తెలియదు. ఎవరికి అర్థం కాదు. ఇది ఎప్పట్లానే ఉందే, ఎప్పట్లానే కనబడుతుందే, అందరూ అట్లా కనబడుతూ ఉంటుంది. కరెక్టేనా? ఇక్కడ కూడా పాస్టర్ అంటే పడని విశ్వాసులు ఉంటారు కదా, పాస్టర్ కనబడ్డు అమ్మయ్య పీడ విడగడైందిరా బాబు అనుకుంటారు. నెక్స్ట్ పాస్టర్లు అవుతారు. బోధలు జరిగితే సంఘాలు నడిస్తే వాళ్ళ నడుస్తూనే ఉంటుంది. మన పైన చూస్తూనే ఉంటాము. ఏమైనా వృధా ప్రయాస సమస్తం వ్యర్థమే అని చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్తగా విచారణ చెప్తా ఉంటాడు. చూడండి ఇంకొచ్చి ముందరండి, సంఘము ఆయన హానోకు వలె వారు కూడా వెళ్ళిపోతారు. దేనికో తెలుసా? కమ్ డౌన్ టు ఇన్వెస్టిగేట్. అంటే హానోక్కి సైతం కూడా ఇన్వెస్టిగేషన్ అవసరమయ్యేనా? అబ్సల్యూట్లీ. హానోక్కి కూడా విచారణ చేస్తేనే దేవుడితో పాటు కలిసి నడిచిన వాడని తీర్పు పొందినాడు ఆయన. ది కంటిన్యూటీ హౌ ది ఆనోక్ ట్రాన్స్లేషన్ ఎనోక్ ద టైప్ ఆఫ్ ఇజ్రాయెల్ బీయింగ్ క్యారీడ్ ఓవర్ ఇన్ ద ఆర్క్. మీరు చూడగలుగుతున్నారా? ఎవరిని ఎత్తబడాలంటే ముందుగా విచారణ జరగాల, విచారణ తర్వాత తీర్పు జరగాల. ఆ తీర్పే మనం ఏ పరిమాణానికి వెళ్ళగలుగుతున్నాం అనే విషయాన్ని చెప్పగలిగేది. ఆమేన్. మరొక చోట ప్రవర్తన చూడండి, 62-0319. ది ఎండ్ టైమ్, అంత్యకాల సూచన 151 పేరు. నేను ఈ వర్తమానాన్ని బోధ రూపంలో చెప్పాలని నేను ప్రేరేపించబడిన. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఒక్క విషయాన్ని మరొకటి చెప్పాలని ఆశపడుతున్నాను. దేశముల మధ్యలో వచ్చుచున్నటువంటి ఆ గొడవను చూడండి. ఓ మై, ఇక్కడ ఫియర్లెస్ సైట్స్ ఇన్ ద హెవెన్, ఆకాశములో భయంకరమైనటువంటి సూచనలు కనబడుతున్నవి అక్కడ. తర్వాత అంటారు చూడండి దాంట్లో కొన్నింటిని తీసుకుందాము. ఏంటి సూచనలా? ఆకాశంలో కనబడే సూచనలా? ఎస్ఆర్నో? సూచన హెచ్చరిక కూడా. కరెక్టేనా? సూచన హెచ్చరిక కూడా. తర్వాత ఇక్కడ మన దగ్గర కొంత సమయం ఉన్నది. మీరు దీన్ని చూస్తే కనుక ఓకే 152 పేరు చూడండి. ఇప్పుడు వినండి, ఎంతమంది ఇక్కడ మీకు తెలుసా? ఈ మధ్య కాలంలో దేశము ఒక సూచనల వల్ల దేశం మొత్తం కదిలిపోయి షేక్ అయిపోయింది. ఏంటది? డిడ్ యు సీ? మీరు చూసారా? వాట్ దిస్ మ్యాన్ ఇన్ ద ఆర్బిట్ ద అదర్ డే, అక్కడ ఆ కక్షములో తిరుగుతున్నటువంటి వ్యక్తిని మీరు చూసారా? He found things up there he never. Science don't even know what they are. ఆ కక్షలో తిరుగుతున్న ఆ వ్యక్తి అక్కడ ఏవో కొన్ని సహజాతీతమైనటువంటి వస్తువులను చూశాడు. అవి ఏమైనదో సైన్స్ కూడా తెలియదు. అప్పుడు అంటాడు ఆయన, when he passed around the earth, అతడు ఆ కక్ష గుండా భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు అంతరిక్షంలో, yet they have looked and looked. వారు చూస్తున్నారు, పరిశీలిస్తున్నారు, but they didn't see them. వారిని చూడలేకపోయారు. చూడండి, he thought his orbit was coming to the pieces. It wasn't so. His orbit was all right. Lights. అతడు ఆ కక్ష మొత్తం కూడా మార్పు చెందుతూ ముక్కలు అవుతున్నట్టుగా చూడగలుగుతున్నాడు అనుకున్నాడు. కానీ తీరా చూసి అది కాదు, అక్కడ ఏమో కొన్ని వెలుగులు కనబడుతూ ఉన్నాయి. అంటాడు, లుక్ వాట్స్ జస్ట్ బీన్ ఓవర్ ద, యు సీన్ ఇట్ ఇన్ ద రేడియో. మీరు రేడియోలో విని ఉండొచ్చు. యు సా ఇట్ ఆన్ ద టెలివిజన్, టీవీలో చూసి ఉండొచ్చు. ఇట్స్ బీన్ ఇన్ ద న్యూస్ పేపర్, అక్కడ న్యూస్ పేపర్లు కూడా వచ్చాయి. ఫ్లయింగ్ సాసర్స్ ఎవ్రీవేర్. 62లోనే ఉన్నాయా? 62లోనే కనబడుతున్నాయా? కరెక్టేనా? ఎస్ సార్ నో? తర్వాత చూడండి అంటాడు, దే ఈవెన్ షోడ్ ఇట్ ఆన్ ద టెలివిజన్ హౌ దే కాస్ దీస్ సాసర్స్ with intelligence, lights that come down hanging over the Pentagon like that all over Washington DC, and they caught it on the radar and had pilots up there. They would come right in around them, surround around them, move away with the lightning speed and intelligence. What is it?
ఇప్పుడు 62లో అమెరికా పెంటగాన్ ఎందుకు ఇన్ని గానం లైట్లు వచ్చినాయి, ఎందుకు ఇన్ని గానము ఆ పెంటగాన్ మీద అమెరికాలో ఉన్నటువంటి, మీకు పెంటగాన్ తెలుసా? పెంటగాన్ తెలుసా? పెంటగాన్ 5 మూలలు కరెక్టే. అమెరికాలో ఉన్న పెంటగాన్ ఎప్పుడు చూసారా అంటున్నా. గ్రూప్లో పెట్టింది చూడండి. చూసారా? అది అమెరికా యొక్క డిఫెన్స్ మిలిటరీ యొక్క హెడ్ క్వార్టర్స్. అవి అమెరికా పైన జరిగేటువంటి ప్రతి దాడికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునేది, రక్షణ వ్యవస్థకు సంబంధించినంతా కూడా ఇక్కడ ఉండే ఈ హెడ్ క్వార్టర్స్ యొక్క ఆధీనంలోనే జరుగుతాయి. దానిపైన కనపడడం ఏంది? పోయి దానిపైన అది కనుక వేరే దేశం అయ్యి ఉంటే కనుక దొరికింటే అది వదులుతుంది దేశం అమెరికా. డమా 4 బాంబులు వేస్తుంది. అది కరెక్టేనా? అంటే అయినా కానీ అమెరికా మీద 62, 61, 54 నుంచి 62, 63 దాకా ఎందుకు లైట్లు కనబడ్డము, ఈ ఫ్లయింగ్ సాసలు కనబడము? ఏంటిది అది? విచారణ జరుగుతుంది అమెరికా పైన. దిస్ నేషన్ హ్యాస్ రిజెక్టెడ్ దిస్ మెసేజ్. నౌ యూ షుడ్ నాట్ ప్రే ఫర్ ద అమెరికా అంటాడు ఆయన. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెలుగులన్నీ కూడా అమెరికా దేశం పైన ఆ విచారణతో వచ్చి విచారణ చేసినప్పుడు ఇక వీరి గురించి ప్రార్థన చేయొద్దు. ఈ దేశానికి తీర్పు మిగిలిపోయింది. ఏందా తీర్పు? మన ప్రకటన 17-18లో చూస్తున్నటువంటి తీర్పే దాని తీర్పు. అది ఎస్ఆర్లో ఆ విచారణ చేయడానికి ఈ దూతలు ఈ పెంటగాన్ మీద ఎక్కువసార్లు కనబడినట్టుగా చూస్తూ ఉంటున్నాం మనం. దాని అమెరికా వాళ్ళకి అర్థం కాలే, ఏందన్న విషయం తెలియలే. వేరే దేశం యొక్క ఏదైనా స్పై గూఢాచార వ్యవస్థ సంబంధించినటువంటి షిప్పులు అనుకున్నారు. అవి కావు. అవి ఏమైనా వారికి ఈ రోజుకు తెలియదు. ద మిస్టిక్ లైట్స్ అంటాడు ప్రవక్త, మర్మయుక్తమైన వెలుగులు అంటాడు. కానీ ఇవన్నీ దేనికంటే ఆ దేశానికి తీర్పు ఇచ్చాయి. కరెక్టేనా? సొదోమకి ఇచ్చినప్పుడు కూడా ఆ ప్రాంతంపైకి వచ్చాయా? అప్పుడు వచ్చాయి. ప్రతి ఒక్కరిపైకి అంతే వస్తాయి. హానోకు పైకి కూడా వచ్చాయా అన్నప్పుడు ప్రవక్త అంటాడు, ఎస్, హానోక్ గాట్ ఇన్వెస్టిగేటెడ్. మరి నీ పరిస్థితి, నా పరిస్థితి, నువ్వు నేను కూడా విచారణ పొందుతామయ్యా. కానీ ఆ దేవుడి యొక్క విచారణలో నా పరిస్థితి కూడా తీర్పులో ఏ తీర్పు పొందుకుంటావు? ఓకే, నీకు మృగం యొక్క ముద్ర ఇస్తారా? దేవుడు ముద్ర ఇస్తారా? మృగం యొక్క ముద్ర పొందుకున్నది కూడా అబద్ధపు ద్రాక్షవల్లి, అబద్ధపు సంఘము, అబద్ధపు వధువు, అబద్ధపు గర్భము, అబద్ధపు బిడ్డ. కరెక్టేనా? నిజ ద్రాక్షవల్లి, నిజ సంఘము, నిజ వధువు, నిజ భార్య, నిజ గర్భము, నిజ బిడ్డ. ఎస్ సార్ నో? వారి పరిపక్వ దశలకు అందరూ వచ్చేసారు ఈ రోజున. నౌ దే ఆర్ ఎట్ ద స్పాట్ అంటాడు ప్రవక్త. వారి స్థలంలో ఉన్నారు అంటున్నాడు ఆయన. తర్వాత చూడండి, ఆయన అంటాడు ఏమని, అక్కడ భయంతో కూడుకున్నటువంటి కొన్ని సూచనలు కనబడుతున్నాయి ఆకాశంలో. ఏంటివి? ఆకాశంలో సూచనలు ఏంటివి? ఆకాశంలో సూచనలు ఎందుకు వస్తాయి? ఇవి ఎందుకు? ఆకాశంలో సూచనలు దేనికి? తీర్పు కాదయ్యా. మళ్ళీ తీర్పు కన్నాక మీరు మొత్తం వర్తమానాన్ని తడగొట్టేసారు. ఇన్వెస్టిగేషన్, విచారణ, హెచ్చరిక, సూచన, ప్రవచన నెరవేర్పు. నేను మీకు పోయినసారి ఏం చెప్పాను? బుధవారం నాడు అపోస్తుల కార్యంలో చూపించానా? యోవేలు గ్రంథ ప్రవచన ప్రకారంగా ఆకాశంలో సూచనలు కనబడతాయి. నేనేమంటే అనుగ్రహిస్తాను. ప్రవచన నెరవేర్పులు ఇక్కడ జరుగుతున్నవి. ఇవన్నీ హెచ్చరికలు, వాటి గుండా తీర్పులు వస్తాయి. సార్ నో? తర్వాత చూడండి, మనుషుల హృదయాలు, పురుషుల హృదయాలు నిజంగానే పడిపోతున్నాయి. భయము, కాలం యొక్క గందరగోళము, దేశముల మధ్యలో గొడవలు. మీరు చూడలేకపోతున్నారా? నిజమైన విత్తనం యొక్క కాలం ఇప్పుడు వచ్చేసిందని చూడగలుగుతున్నారా అని అంటాడు. ఇప్పుడు కోతకాలం వచ్చేసింది. పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నవి ఇప్పుడు నెరవేర్పు జరుగుతున్నట్టుగా చూస్తున్నారా? ఇప్పుడు ఆ నాటబడినటువంటి ఆ విత్తనము ఈ రోజున జీవము తీసుకొని నిలబడుతున్నట్టుగా చూడగలుగుతున్నారా? అదే ఇక్కడ ఉన్నటువంటి అసలైనటువంటి సంగతి. అయ్యో, మీరు ఇప్పుడు
Don't fail to find this now. Before the first coming of Jesus, the astronomers of India, Magis, have studied in India. చాలు, తర్వాత చూద్దాం దాన్ని. 63-0714. ఏం చెప్పానమ్మా? 63- దాంట్లో 232 పేరా చూడండి ఒకసారి. వై క్రై స్పీక్, మరపేట నెల పలుకుములో 232 చూడండి ఒకసారి. ఇక్కడ ఏ నేర్చుకోదగిన విషయం ఉందో చూడండి. ఓ మాయ్. ఇప్పుడు మనం చేయించున్నటువంటి ప్రయాణంలో మనం ఎక్కడ నిలబడ్డామో చూడండి. మనం ఇప్పుడు ఎక్కడున్నామో చూడండి ఒక మారు. అవునయ్యా, మనం 3వ ఇడుపులో ఉన్నాము. అవును, మీరు గమనించండి. దేవుడి యొక్క రాకడ అనేటువంటి మార్గం దగ్గర నిలబడి ఉన్నాము. ఇప్పుడు ఆయన ఏమయ్యాడు? అక్కడ జోబు విషయమై అభిషేకం పొందబడిన వాడిగా ఉన్నాడు. ఇప్పటికీ కూడా యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు దానికోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు దేవుడు అలాగూ ఏడ్చుచున్న దాన్ని విని అని అంటాడు, ఇకపై ఎంత మాత్రము నువ్వు ఏడవాక, మొరపెట్టకు, పలుకు అని చెప్తున్నాడు. ఓ గాడ్, ఈ ఉదయం ఈ సంఘం ఏమవబోతా ఉంది? దేవుడి యొక్క పరిపూర్ణమైన నిరూపణ ద్వారా, దేవుడి యొక్క అగ్నిస్తంభం ద్వారా, సొదొమ గొమొరాలో ఉన్నట్టుగానే అవే సూచనల ద్వారా, ఆకాశంలో కనబడుతున్నటువంటి అద్భుత కార్యముల ద్వారా, అదే రీతిగా ఇది ఈ రోజున తిరిగి మళ్ళీ దేవుని ఎదుగుకి రాబడుతుందని చెప్తున్నాడు. కరెక్టేనా? సొదొమ గొమొరాకి ఇవ్వబడినటువంటి ఏ సూచన మనకి ఈరోజు జరుగుతున్న సూచన? సొదొమ గొమొరాకి జడ్జిమెంట్ చేయడానికి ఇన్వెస్టిగేషన్ 2 దూతలు పంపబడ్డారు. కరెక్టేనా? ఆ 2 దూతలు మనకు ఆల్రెడీ వచ్చేసారు. కరెక్టేనా? అవునా? ఏ దూతలు వాళ్ళు? ఓరల్ రాబర్ట్. అంటే వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు విచారణ చేశారు. తీర్పు జరిగిందా లేదా? అయ్యా తీర్పు ఆల్రెడీ అయిపోయింది. నా మాట జాగ్రత్త వినాలి. వధువుకి తీర్పు ఆల్రెడీ అయిపోయింది. మరి ఆల్రెడీ అయిపోయినా ఇప్పుడు మనం చేసేది ఏంది? ఇప్పుడు కొత్తగా నా ప్రశ్న మీకు అర్థమైందా? తీర్పు మనకు అయిపోయిందా ఉందా? మనం విచారణ మరియు తీర్పు అనే దినాల్లో ఉన్నాం కదా. ఇప్పుడు తీర్పు మనకు అయిపోయిందా ఉందా? ప్రవచనం యొక్క నెరవేర్పులో ఉన్నాము. తీర్పు జరిగిందా లేదా? ఇంతకీ జరిగింది. మరి తీర్పు అయిపోయినాక మనం చేసేది ఏముంది ఇక్కడ? తీర్పు అంటే అదేగా. తీర్పు అంటేనే దేవుడు ముద్రణ, ముద్రణ, క్రీస్తు మన స్థానాన్ని గుర్తించుటే తీర్పు. అబ్బా, తీర్పు జరుగుతుందా? ఇప్పుడు ఉదాహరణకి జయమ తప్పు చేసింది. జయకు నేను తీర్పు ఇచ్చా. ఏమని?
10 సంవత్సరాలు జైలు శిక్ష. ఏంటది? 10 సంవత్సరాలు జైలు శిక్ష. తీర్పు అయిపోయిందా ఉందా? అర్థం కల. చివరి గొర్రె వచ్చేంత వరకు తీర్పు కాలేదా? మరి తీర్పు అయినాక మనం ఏం చేస్తున్నాం అంటున్నా? తీర్పు జరుగుతూనే ఉంది కంటిన్యూస్గా. ఇప్పుడు తీర్పులు అయిపోతే మళ్ళీ ఇప్పుడు విచారణలు ఉంటాయా? తీర్పు అయిపోయినాక ఇంకా విచారణ, తీర్పుకు ముందే విచారణ జరగాలగా. ఏం వాగ్దానము? తీర్పుకు ముందు వాగ్దానమా? నేను అడుగుతున్న ప్రశ్న, ఇప్పుడు తీర్పు అయిపోయింది అంటున్నాను కదా, ఇప్పుడు తీర్పు అయిపోయినాక మనం ఎందుకున్నాం ఇక్కడ? మనం ఏం చేస్తున్నాం? మనకు విచారణ ఉంటుందా? మరి ఇంకెవరికి ఇది? తీర్పు దేవుని గృహం నుంచి ప్రారంభం అవ్వాలి కదా. మన గృహంకి అయిపోయిందా? అవుతుందా? అయిందా? ఓహో, అయ్యింది, అవుతుంది. ఇప్పుడు నేను జయకు 10 సంవత్సరాలు జైలు శిక్ష అన్న, అది నా తీర్పు. నా తీర్పు ప్రకటన అయిపోయింది, కానీ ఆ తీర్పు జరుగుట ఇంకా ప్రణాళికలో ఉంది. మీరు వింటున్నారా? నా జడ్జిమెంట్ అనేది నేను స్పెల్లింగ్ అంటే నేను దాన్ని ఉచ్చరించడం అయిపోయింది, కానీ జరుగుతుంది. మీరు వింటున్నారా? దేవుడు కూడా చేసింది అదే. తీర్పు అయిపోయింది. ఆ తీర్పు యొక్క ఆ ఫలాన్ని, దాని పరిపూర్ణతను పొందుకునే క్రమంలోనే మనం ఉన్నాం ఇప్పుడు ఇక్కడ. ఆ పరిపూర్ణత కూడా విచారణ ఉంటుంది. అవునా? కరెక్టేనా? ఇప్పుడు 10 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డా కూడా విచారణ ఉంటుందా? ఉంటుంది. మంచి ప్రవర్తన ఉంటే మళ్ళీ ఇప్పుడు వచనం చదవండి. ఏ వచనం బయట? 1 పేతురు 4వ అధ్యాయం 19వ వచనం చదువు. కాబట్టి అది సంగతి. దేవుడి గృహం నుంచి తీర్పు ప్రారంభమై ఆ తీర్పు మూలముగా బాధలు అనుభవించుచున్న మీకు, దేవుడి చిత్తానుసారంగా బాధపడుతున్న మీరు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు అప్పచెప్పుకు నిమ్మలంగా ఉండండి. తీర్పు అయిపోయింది. తీర్పు దేవుడి గృహం యొద్ద నుంచి జరుగుద్ది. ఆల్రెడీ జరిగింది, జరుగుతున్న ఆ క్రమం, దాని నెరవేర్పు క్రమంలో మనం పడుతున్న ఈ బాధలను సత్ప్రవర్తనతో దేవుడికి అప్పచెప్పుకోవడం మనం చేయాల్సింది. మీరు వింటున్నారా? అందుకే అక్కడ పేతురు గారు మాట్లాడుతున్నప్పుడు అద్భుతమైన మాటలు కనబడుతూ ఉంటాయి. చాలాసార్లు వచనం చదువుతున్నప్పుడు చూసి దాటి వెళ్ళిపోతారు. కానీ అదేంటిది? దేవుడి విశ్వాస గృహంలో ఉన్నవాడు రక్షణ పూర్తి చేయడమే దుర్లభం. అయితే మరి బయటోడి సంగతి ఏంది? బయటోడి కూడా ఆల్రెడీ తీర్పు వచ్చిందా? యోహాను గారి కాలంలో తీర్పు వచ్చింది అంటాడు ఆయన. లోకంలోనికి ఇదివరకే తీర్పు బయలు వెళ్ళను, వెలుగు లోకంలోకి రాగా ప్రజలు చీకటిని ప్రేమించి వెలుగును త్రోసేసిరి, అదే వారికి తీర్పు అంటాడు ఆయన. కరెక్టేనా? సార్, ఇక్కడ కూడా తీర్పు వచ్చేసింది. మేఘంలో తీర్పు జరిగింది. కానీ ఆ తీర్పు యొక్క పరిపూర్ణత కొరకైనటువంటి ఆ విచారణ ఇప్పటికీ జరుగుతూనే ఉంది. వీఆర్ స్టిల్ లివింగ్ ఇన్ ద టైమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ జడ్జిమెంట్. తర్వాత చూడండి అంటాడు, ఆయన అంటాడు ఆ సంఘము తిరిగి తన యొద్దకు రావాల్సి ఉన్నదంటున్నాడు ఆయన. ఈ ప్రపంచం చూడండి ఏ పరిస్థితిలో ఉన్నదో, ఈ ప్రపంచం కూడా ఏ పరిస్థితిలో ఉన్నదో చూడండి. ఈ స్త్రీలు ఏ పరిస్థితిలో ఉన్నారో చూడండి. పురుషులు ఏ పరిస్థితుల్లో ఉన్నారో చూడండి. సంఘం ఏ పరిస్థితిలో చూడండి. ప్రతిదీ అక్కడే ఉన్నది. ప్రతి పదార్థము, ప్రతి సూచనయు, ఎగురుచున్నటువంటి విచారణ చేయు దూతల యొక్క శ్వాసర్సు, ఆకాశంలో ఉన్న ప్రతిదీ కూడా, అన్ని మర్మయుక్తమైన సంగతులన్నీ, ఆ సముద్రము గర్జించుటయు, ఆ గొప్ప అలలు, మనుషుల హృదయాలు పడిపోవుటయు, భయము, కాలం యొక్క గందరగోళము, దేశ మధ్యలో గొడవలు, సంఘాలు జారిపడిపోవుటయు, ఇవన్నీ చూడగలుగుతున్నారా? పాప పురుషుడు పైకి వచ్చున్న దాన్ని చూడగలుగుతున్నారా? వచ్చాడా? అటు మొన్న అమెరికా నుంచి బయటకు వచ్చినాడు. హూ అప్హోల్డ్స్ హిమ్సెల్ఫ్ అబౌవ్ ఆల్.
అన్నిటికంటే పైగా తను పెట్టుకుంటున్నాడు. హూ ఈస్ కాల్డ్ గాడ్, తన దేవుడు అని పిలుచుకున్నాడు. హీ దట్ సిట్టెత్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, దేవుడు మందిరంలో కూర్చున్నాడు. షోయింగ్ హిమ్సెల్ఫ్, తను బయలుపరుచుకుంటూ మై అండ్ has come to this nation and the church has organized and all of them gathered together as a harlot to the war and everything exactly in the way wore down. దేవుడు చెప్పినట్టుగానే పాప పురుషుడు లేచుటయు, దేవుడి స్థలంలో కూర్చుండబెట్టుటయు అన్నీ జరుగుతున్నవి. విచారణ జరుగుతూనే ఉందమ్మా. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఎవ్వడి కన్నులైనా సరే మీరు కప్పేసి ఏ పనైనా చేయొచ్చు. ఒక వ్యక్తి తెలియకుండా ఇంకో వ్యక్తి గురించి ఎనకాలన్నా మాట్లాడవచ్చు. విచారణ దూతలు మాత్రం చూస్తున్నారు. నువ్వు ముద్ర పొందుకోకపోవడం గల కారణం ఇదే. పక్కల గురించి మాట్లాడుట, మూడో వ్యక్తి వచ్చి గుసగుసలు పెట్టుట, నీ పరిస్థితిని చూసుకోకుండా ఇంకోళ్ళ గురించి నీకు ఎందుకమ్మా, నీకు ఎందుకయ్యా. చాలామంది ఈ ఒక్క నాలుక చక్కగా ఉంచుకోలేక ముద్రలు పొందుకోలేకపోయారు అయ్యా. నీ కొంపే చక్కగా లేదు, నువ్వు 10 మంది కొంప గురించి మాట్లాడబడుతుంది. నీ కొంప పైన దేవుడు ఆ అరకొర కొంప చూపోతే నీ కొంపే ముక్క చిక్కలవుతుంది, పక్క కొంపల గురించి మనం మాట్లాడబడుతుంది. జాగ్రత్త. విచారణ దూతల దగ్గర ఆ విచారణలో మీరు పొందుకునే తీర్పును, ఆ తీర్పు నెరవేర్పును ఎప్పుడు పాజిటివ్గా ఉండేటట్టుగా చూసుకోండి అయ్యా. నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటా. విచారణలు జరుగుతూనే ఉంటున్నాయి. ఇప్పుడు మనం ఉన్న కాలం అదే, నివసిస్తున్న కాలం అదే, తీర్పు కాలమే. సార్వత్రిక తీర్పు, వ్యక్తిగత తీర్పులకు వ్యత్యాసాలు ఉంటాయి. సార్వత్రిక రక్షణ 2000 సంవత్సరాల కింద వచ్చి ఉండొచ్చు. ఈ రోజున ఒక వ్యక్తి ఇప్పుడు రక్షించబడితే వాడికి ఇప్పుడు రక్షణ. సార్వత్రిక తీర్పు 63లోనే వచ్చి ఉండొచ్చు. వ్యక్తిగత తీర్పుకు ప్రత్యేక కాల పరిమితి ఉన్నది. జాగ్రత్తగా ఉండండి. దేవుడు వాళ్ళు దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాం. మిగతా దేవుడు అనుగ్రహిస్తున్న కొద్ది ముందు తీసుకెళ్ళిపోదాం. మోకరించండి, ప్రార్థించేద్దాం. మన మధుర సహోదరులు మోషేష్ గారు ప్రార్థన చేస్తారు. ఆయన నీలో తండ్రి ప్రభా మా స్థానము ఎక్కడ ఉందో ఆయన మా చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ తండ్రి ప్రభువా, మరి నాయన ఈ కాలంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సూచనల ద్వారా తండ్రి ప్రభా జరుగు ఆ యొక్క విచారణ తండ్రి ప్రభువా, ఆ విచారణ చేయు దూతలుగా తండ్రి ప్రభువా మరి జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ తండ్రి ప్రభువా నాయన మాకు బయలుపరిచిన విధానం నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మాకైతే తండ్రి ప్రభువా ఇదిగో తండ్రి ప్రభువా మరి నాయన ఇదిగో ప్రపంచమునకు ఆశ్చర్యకరంగానే ఉన్నది కానీ ఇదిగో తండ్రి ప్రభువా మాకైతే తండ్రి ప్రభువా ఇదిగో తండ్రి ప్రభువా మాకు ఆశ్చర్యం లేదు ప్రభువా. మా జరగబోయే స్థితి ఏమున్నదో తండ్రి ప్రభువా, ఇదిగో తండ్రి ప్రభువా మా స్థానం ఏమిటో తండ్రి ప్రభువా గుర్తుంచుకున్నటకు తండ్రి ప్రభువా, సత్ప్రవర్తన కలిగి జీవించుటకు తండ్రి, అయ్యా మా పజెప్పుకొనుటకు తండ్రి అవకాశం ఇచ్చిన దేవానికి స్తోత్రము చెల్లించాలి. వాక్యమును మా అందరిలో ఫలింపజేయమని ప్రార్థిస్తాము. కృతజ్ఞత వందనాలు స్తోత్రము చెల్లించుడునా దేశము తండ్రి ప్రభువా ఇదిగో భయంకరమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటుండగా తండ్రి వాడి తండ్రి ప్రభువా వాడే దేవుడని తండ్రి ప్రభువా షో చేసుకుంటకు తండ్రి ప్రభువా మరి నాయన అది జరుగుతూ ఉంటుండగా ఆ విచారణ జరుగుతూ ఉంటుండగా తండ్రి ఆయన మేము సిద్ధపడటకు తండ్రి నీ కృపా భాగ్యంలో కనికరంలో మా అందరికి దయచేయమని ప్రార్థిస్తాము. దేవా నీ కృపకై తండ్రి ప్రభువా నీ కరుణకై తండ్రి నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నాయన నీ యొక్క తండ్రి ప్రభువా నాయన తండ్రి ప్రభువా నీకు వందనాలు ప్రభువా నీ యొక్క ఆత్మ తండ్రి ప్రభువా ఈ సంఘం పైన తండ్రి ప్రభువా అల్లాడింప చేస్తున్నటువంటి విధాబట్టి తండ్రి ప్రభువా విచారణలో తండ్రి ప్రభువా సరిగా తూగినట్టుగా ఆ జూనియర్ జాక్సన్ ఏ విధంగా అయితే ప్రభువా ఇదిగో సరి తూగినట్టుగా తండ్రి ప్రభువా ఉన్నాడు తండ్రి ప్రభువా మన నాయన అతని తీర్పు దాటిపోతున్నాడు తండ్రి. అదే విధంగా మా జీవితాల్లో కూడా ప్రభువా ఇదిగో మా విచారణ జరుగుతూ ఉంటుండగా ప్రభువా సరి తూగువారిగా ఉండడం నీ కృప దయచేయండి. అలాంటి సిద్ధపాటు మా అందరికీ అనుగ్రహింప చేయమని ప్రార్థిస్తాము. అలాంటి సిద్ధపాటు పదవుకు దయచేయమని ప్రార్థిస్తాము. ఈ సిద్ధపాటు వర్తమానం ఇచ్చినందుకే నీకు కృతజ్ఞత వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. రానైనటువంటి దినాల్లో తండ్రి ప్రభువా మరి నాయన ఇదిగో జరుగు సంగతులన్నింటిని బట్టి నీకు కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తూ ఆయన ముందున్నటువంటి సమయంలో తండ్రి ప్రభువా మెలకువగా ఉండి తండ్రి ఇదిగో తండ్రి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము ప్రభువా. నీ కృపా భాగ్యము తండ్రి ప్రభువా లాంటి ఆత్మను మా అందరి పైన కుమ్మరింపజేసి మహిమయు ఘనతయు ప్రభావాలు పొందుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. ఆమేన్. యేసు క్రీస్తు
నామములో ప్రార్థన చేయించున్నాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ప్రేమ చేత, నీ కృప చేత ఈ దేవదూతల శాస్త్రముల ప్రభువ, విచారణ దూతల గురించి, తీర్పు తీర్చు దూతల గురించి మేము వింటూ ఉండగా అది మాకున్న కాలంలో ఎలాగ జరిగిందో, హానోకు దినాల్లో ఎలాగ జరిగిందో, సొదొమ గొమొర్ర దినాల్లో ఎలాగ జరిగిందో, ఇప్పుడు మేము జీవించుచున్న ఈ ప్రస్తుత జీవనాలలో ఎలాగ జరుగుతూ ఉన్నదో, ఇది లేకుండా ఎవరు రారనియు, ఇది అందరూ దీని గుండా వెళ్ళవలసిందనియు, సంఘము కూడా ఈ దినాల్లో ప్రభువా, ఈ దినాల్లోనే దీని గుండా వచ్చుచున్నదన్న మాట నీ ప్రవక్తలను బలపరిచినప్పుడు నాయన, నిజముగానే తండ్రి, మేము ఈ విచారణలో మేము నిలబెట్టబడినప్పుడు ప్రభువా, పరిశుద్ధుల మరియు నీ దేవుని యొక్క ముద్రను పొందుకొనుటకును ఆ సీలింగ్ ఏంజల్స్కి మా పైన బాధ్యత అప్పచెప్పబడినట్లుగా తీర్పు పొందే భాగ్యం ఇచ్చాడు. సార్వత్రిక తీర్పులకు, వ్యక్తిగత తీర్పులకు మధ్యలో వ్యత్యాసాలు చూడగలిగే నేత్రాలు మాకు తెరవమని ప్రార్థిస్తా వచ్చి, కృపగల దేవా నాయన, ఇక్కడ ఉన్నటువంటి ఈ సమూహంలో ఏ ఒక్కరూ కూడా ప్రభునైనా విచారణలో తెలిపోకుండా ఉండే భాగ్యం ఇచ్చాడు. ఇదిగో త్రాసులో పెట్టి చూచుట అనేటువంటి ఆ విచారణలో ఎవరు తెలిపోకుండా కాపాడమని ప్రార్థిస్తా వచ్చాడు. స్వనీతిని, సొంత జ్ఞానములను వాడుకోకుండా నాయన, నీవు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ యొక్క మార్గములను ప్రభా త్రోసివేయకుండా, నీవు ఇచ్చినటువంటి ప్రతి అంతకాల వర్తమానం యొక్క ప్రతి మాటను నేను అన్నింటిని అంగీకరిస్తూ మాటిస్తూ నీ వేళను కూడా ప్రభా నీ యొక్క మాటకు లోబడి వారికి ఉండే భాగ్యం దయచు. నాయన, మాట వినుట శ్రేష్టం అంటా ఉంటున్నావు. ఆ మాట వింటే చాలు ప్రభా, దానికి ఎదురు తిరగకపోతే చాలు నాయన, దానికి ఏదో జోడించకపోతే చాలు ప్రభా, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్న దానికి వింటే చాలు యేసయ్య. ఆ ధన్యతను ఈ చిన్న సమూహానికి బలముగా దయచేయమని రేపటి దినం జరగబోతున్న ఆరాధనలోను, హైదరాబాద్లో జరగబోతున్న ప్రభురాత్రి భోజనంలోను అన్నింటిలో కూడా కృప చూపించి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తాను. సమస్తం నీ చిత్తానుసారంగా జరిగింపజేయమని, నీ ప్రేమైన పిల్లలు తిరిగి తమ గృహాలకు వెలువచ్చుండగా నీ చక్కటి కృపను తోడుగా ఉంచి క్షేమకరమైన ప్రయాణం దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయొచ్చు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక.